మీరు ఏ పాయింట్ సార్ సుబ్బయ్య సార్ చాలా మాట్లాడారు కదా. అవును సార్. చాలా మాట్లాడాడు. చాలా కనెక్ట్ అయినాయి కూడా మనకి. సూపర్ సూపర్ కనెక్ట్ అయిన పాయింట్ అందులో ఒకటి అన్నీ కాకుండా ఎస్ సార్ నేను ఇది చేంజ్ అవ్వాలనుకుంటున్నాను, లేదంటే ఈ పాయింట్ నన్ను ఇన్స్పైర్ చేసింది సార్, ఈ విషయం నేను మారాలనుకుంటున్నాను అనే పాయింట్ ఏదన్నా ఉంటే ఒకటి మీరు మాట్లాడగలరు సార్. మై సార్ నాకు చాలా కనెక్ట్ అయింది సార్. కానీ దాంట్లో మనీ ఫ్రీడమ్ అనేది ఒకటి చెప్పాడు కదా సార్. ఎస్ మనీ ఫ్రీడమ్. ఎస్ సార్. డబ్బు. మనీ ఫ్రీడమ్ అంటే ఆ, మీకు మనీ ఫ్రీడమ్ కావాలా ఇప్పుడు? అవును సార్. ఖచ్చితంగా. ఏమన్నారు ఖచ్చితంగా సారు? నాకు సార్ చెప్పారు కదా సార్. ఇప్పుడు డబ్బు అనేది అందరూ సంపాదిస్తున్నారు. కానీ ఎంత ఎస్ సంపాదిస్తున్నారు? మీ పిల్లల్ని మీరు ఎలా చూసుకుంటున్నారు? మీ తల్లిదండ్రులను మనం ఎలా చూసుకుంటున్నాం? మన రక్త సంబంధాన్ని మనం ఎలా చూసుకుంటున్నాం అని చెప్పారు కదా సారు. అంటే ఇప్పుడు నా కొడుకు ఉన్నాడు. ఏదైనా ఒక మంచి స్టోర్‌కి తీసుకెళ్తాను. అక్కడ వాడు అడిగి మళ్ళీ మా కొడుకు అడిగింది నేను కొనివ్వాలి. కానీ నాకు నచ్చింది ఎస్ నా కొడుకు కొనివ్వకూడదు. అంటే మనీ. నా కాడ ఉన్నాయనుకోండి ఫుల్‌గా, ఏది కావాలంటే అది కొనియగలుగుతాను. నగలు లేవనుకోండి, ఇది కాదమ్మా ఇది తీసుకోరా అని మా కొడుకుని గాని, అది ఫ్యామిలీని గాని, ఎవరినైనా గాని కన్విన్స్ చేస్తా. ఆ ఎస్ కన్విన్స్ లేకుండా అదే అమౌంట్ నా దగ్గర ఉందనుకోండి, వాళ్ళకి నచ్చింది నేను కొనివ్వాలి సార్. ఆ ఎస్ లైఫ్‌లోకెళ్ళాలి. ఆ లైఫ్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా అవకాశం కావాలా? లేదు ఇప్పుడు దాకా మీరు బయట ఉన్న దాంట్లో మీకు చేసే పనిలో ఈ అవకాశం ఉందా సార్? ఎక్కడా లేదు సార్. నేను చాలా, చాలా విధంగా చూసాను బయట గూడా. అంటే జాబుల్లో గాని, వ్యవసాయంలో గాని, మనం చేసే వర్క్‌లో గాని ఉంది. ఎంతుందంటే సంవత్సరానికి ఒక 4,00,000, 3,00,000, 2,00,000 సంపాదియగలుగుతున్నాను. కానీ ఎస్ దాంతో నేనేం చేయలేకపోతున్నాను సార్. అంటే నా ఫ్యామిలీ ఉన్న పరిస్థితుల్లో గాని, ఏదైనా ఒక హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, ఒక రూ. 1,00,000 ఎస్ ఆడైపోతాయి. ఇక్కడ సూపర్ నాకేం సూపర్ చేయలేకపోతున్నా. ఎక్సలెంట్ మహేంద్ర సార్, మంచి పాయింట్ తీసుకున్నారు. ఖచ్చితంగా థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు ఖచ్చితంగా నెరవేరుతారు. దీని గురించి నేను ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. థ్యాంక్ యూ సార్. ఎస్ లీడర్స్, కామన్గా ఇది చిన్న పదం కనిపిస్తుంది, మనీ ఫ్రీడమ్ కామన్గా చెప్పేవాడు. అసలుకి మనీ ఫ్రీడమ్ అంటే ఏంది సార్? నిన్న చెప్పిన మాటల్లో మీరు కానీ గమనిస్తే, ఎవరైతే జూమ్లో జాయిన్ అయి ఉన్నామో, ఎవరైతే వెస్టిజ్ చేస్తున్నామో, ఎవరైతే యూట్యూబ్ లైవ్లో ఉన్నావో, నువ్వనే వ్యక్తి బాగా ఓపెన్ మైండ్తో వినాలి లీడర్. అసలు డబ్బు ఎందుకు? కామన్గా చెప్పే మైండ్ ఏంటంటే, డబ్బు ఎందుకు అనగానే డబ్బు రకరకాలుగా చెప్తుంటాం. ఆ ఇల్లు కట్టాలి సంథింగ్ చిన్న చిన్నగా మనం ఏవో మనకు నచ్చిన కోరికలు చెబుతాం. కానీ సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే, డబ్బు అనేది మనిషికి ఒక పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుందని చెప్పాడు సారు. పీస్ ఆఫ్ మైండ్ అంటే టెన్షన్ లేకుండా చేస్తుంది. ఇంకా డెప్త్కి వెళ్ళి మనం మాట్లాడుకోవాలంటే చాలా మంచి ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు సారు. ఈరోజు ఎవరైతే నువ్వనే వ్యక్తి జూమ్లో వింటున్నావో, ఓపెన్ మైండ్తో వింటున్నావో, ఒక్కసారి ఆలోచించు. ఆ డబ్బు విలువ ఎప్పుడు తెలుస్తుంది మనకంటే, ఒక ఈఎంఐ గనక ఏదన్నా ఒక ఈఎంఐ కట్టాల్సి వచ్చి పరిస్థితి వచ్చినప్పుడు, ఆ ఈఎంఐకి డబ్బులు లేవు చూడండి, నెలాఖరు వచ్చినప్పుడు డబ్బులు అందవు చూడండి, అప్పుడు మనీ వాల్యూ తెలుస్తుంది. సో డబ్బు ఎందుకంటే అందుకు కావాలి, ఒక ఈఎంఐ కట్టడానికి. ఎస్, డబ్బు ఎందుకు కావాలంటే ఏదన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చి మన వాళ్ళు హాస్పిటల్లో ఉంటారు చూడండి, ఆ హాస్పిటల్లో ఉన్నప్పుడు డబ్బు మన జేబులో లేనప్పుడు ఎక్కడికన్నా ఫోన్ చేసి ఆడ ఎవరి ఇంటికి వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు లేదు అంటారు చూడండి, అప్పుడు డబ్బు విలువ తెలిసిద్దని చెప్పాడు సారు. సో ఏదైతే నువ్వు ఇష్టపడుతున్నావో, నీ కుటుంబానికి ఏదైనా ఆపద వచ్చినప్పుడు నీ జేబులో డబ్బు ఉందా లేదా చెక్ చేసుకుని, డబ్బు ఉండదు, అప్పుడు తీసి డబ్బు వాల్యూ అని చెప్పాడు. సో డబ్బుంటే ఛాయిస్ ఉంటుందని చెప్పాడు గురువుగారు. డబ్బుంటే ఛాయిస్ అంటే ఏంటంటే, ఇప్పుడే మహేంద్ర సార్ చెప్పినట్టు, ఒక రెస్టారెంట్కి మనం వెళ్ళినప్పుడు మ్యాక్సిమం మంచి తిండి తినాలి, మంచి నచ్చింది తినాలని చెప్పేసి మన కుటుంబం అనుకున్నప్పుడు మనం చూసేది ఏంటంటే రేటు, ప్రైజు. సో ఇది మనందరం సామాన్యులు ఒక లైఫ్లో ప్రతిరోజు ఎదురయ్యే సమస్యలు లీడర్స్. ఇది మన కాడ ఛాయిస్ ఉండదు. నీ కాడ ఉన్న దాంతోనే తిని రావాలి బయటికి. అదే నీ దగ్గర డబ్బు ఉంటే ఛాయిస్ ఉంటుంది. డబ్బుంటే ఛాయిస్ ఉంటుంది. మెనూ చూడకుండా ఆర్డర్ ఇచ్చేసి బిల్లు కట్టేసి రావాలి. అది డబ్బుకున్న వాల్యూ అని చెప్పాడు. మనమంటే అడ్జస్ట్ అవుతాం లీడర్స్. మనం అడ్జస్ట్ అయితే మన భార్య ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి, మన పిల్లలు ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి? ఒక్కసారి థింక్ చేయండి. డబ్బు లేకే కదా. డబ్బు లేకపోవడం కారణం ఏంటంటే మనం చేతగాక కాదు, కష్టపడుతున్నాం. బట్ కష్టపడుతున్నాం కానీ ఎక్కడ కష్టపడుతున్నాం తెలియట్లేదు. ఫలితం లేని దగ్గర, ఎదుగుదల లేని దగ్గర, మన చేతుల్లో ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ లేని దగ్గర మనం పని చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ చేస్తున్నాం. జాబ్ నేను తప్పుపట్టలేదు. జాబ్ అనేది ఒక జీతం. ఆ జీతం అనేది జీవితాన్ని నడిపిస్తుంది తప్ప జీవితాన్ని మార్చలేదు. సో జీవితాన్ని మార్చని దగ్గర
జీవితం మారలేని దగ్గర మనం వర్క్ చేయటం ద్వారా లిమిటెడ్ జీతం వస్తుంది, లిమిటెడ్ ఇన్కమ్ వస్తుంది. అదే ఇన్కమ్ తీసుకొని అదే జీతంతో మన ఇంట్లో అన్నీ కూడా అప్పులు ఆర్థిక ఇబ్బందులు తీర్చుకొని ట్రై చేస్తున్నాం, కానీ జీవితం మారట్లేదు. సో అందుకని నీకు డబ్బు కావాలి, ఛాయిస్ ఉంటుంది నీకు. నీ చేతిలో డబ్బు ఉంటే ఎస్, అది ఏదైనా కావచ్చు. నీ కొడుకు 100 రూపాయలు వస్తూ తీసుకుంటున్నాడా, 1000 రూపాయలు వస్తూ తీసుకుంటున్నాడా, అది వాళ్ళకి తెలియదు మా నాన్న దగ్గర డబ్బు లేదని. వాళ్ళ వయసు చిన్న వయసు, వాళ్ళకి ఒకటే తెలుసు మా నాన్న ఏది అడిగినా ఇస్తాడు అనేటువంటి వయసులో ఉన్న వాళ్ళకి నువ్వనే వ్యక్తివి ఇచ్చేదానికి నీ దగ్గర డబ్బు ఉండాలి. నీ భార్యకి చాలా రకాల అవసరాలు ఉండొచ్చు, లేదంటే కోరికలు ఉండొచ్చు. ఎందుకంటే చిన్న చిన్నవి నెరవేరని కాదు లీడర్స్, పెద్ద పెద్ద ఏమీ కాదు, చిన్న చిన్న కోరికలే ఉంటాయి. ఆ కోరిక నెరవేర్చాలని డబ్బు కావాలి, దానికి నీకు ఛాయిస్ ఉంటుంది. ఎడ్యుకేషన్, ఎస్, వెరీ గుడ్. పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. నిన్నే మనకి డిప్యూటీ ఎంఆర్ఓ గారు మన మీటింగ్లో మాట్లాడినప్పుడు, నా కొడుకు బాగా చదువుతాడు సార్, మంచి ర్యాంకులు అంటే చిన్న క్లాసే, బాగా చదువుతాడు, మంచి ఫస్ట్ క్లాస్ వస్తున్నాడు. బట్ ఆయన అడిగాడంటే, నేను ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాకు అడ్మిషన్ జాయిన్ అవుతాను డాడీ అంటే, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎంత అని చూస్తే 5 లక్షలు అడ్మిషన్ ఫీజు అని అడిగారు. 5 లక్షలు ఫీజు కట్టలేక ఎంఆర్ఓ పొజిషన్ జాబ్ ఉందా లేదా, గజిటెడ్ ఆఫీసర్. కానీ తన కొడుకు అడిగినటువంటి చదవాలని కోరిక ఉంది, ఈయనకి కూడా చదివించాలని కోరిక ఉంది. చదివేటువంటి విద్యార్థిని ఒక మంచి ఎడ్యుకేషన్ దాంట్లో పెట్టాలని అంటే 5 లక్షలు అని చెప్పేసి ఆలోచించి ఆగిపోయాడు. పరిస్థితి అక్కడ లేదు, అందుకు డబ్బు కావాలి. నిన్న మాట్లాడాడు, ఇప్పుడు నాకు 1,50,000 పైనే వస్తుంది సార్ ఇన్కము, నెక్స్ట్ ఇయర్ నా బాబుని తీసుకెళ్ళి ఖచ్చితంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివిస్తాను. సో అందుకు డబ్బు కావాలి. రెస్పెక్ట్, నీకు విలువ కావాలంటే డబ్బు కావాలి. నీ కుటుంబంలో, నీ సమాజంలో, నీ ఫ్రెండ్స్ దగ్గర నీకు విలువ కావాలంటే డబ్బు సంపాదించాలి. ఇట్లా చెప్పుకుంటా పోతే ప్రతి అవసరానికి డబ్బు కావాలి లీడర్స్. ఆ డబ్బు అనేది సంపాదించే మార్గాలు లేకనే బయట వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సుబ్బయ్య సార్ చెప్పిన మాట ఏంటంటే, ఈరోజు నీ దగ్గర ఉన్న వండర్ఫుల్ ఏమన్నా ఉంది అని అంటే అదృష్టం, అవకాశం. ఇవన్నీ చెప్పారు సార్, ఇవన్నీ చేయాలంటే డబ్బు కావాలి కదా, ఇవన్నీ సంపాదించాలంటే అవకాశం కావాలి కదంటే, నీ దగ్గరికి బయట వాళ్ళకి నీకు తేడా ఏంటంటే అవకాశం నీ చేతిలో ఉందని చెప్పాడు. సో ఒక్కసారి చెక్ చేసుకుని మై డియర్ ఫ్రెండ్స్, నేను మాట్లాడిన ప్రతి దాంట్లో కూడా నువ్వనే వ్యక్తి మైండ్ పెట్టింటే నిజమే కదా. నేను ఎక్కడున్నాను, పని చేయటం చేత కాకంటే పని చేస్తున్నాం, కష్టపడుతున్నాం. బట్ ఎక్కడ కష్టపడుతున్నావు ఒక్కసారి చెక్ చేసుకుని, నువ్వు ఈరోజు ఉదయాన్నే ఈరోజు డేట్ వేసి పెట్టుకొని, ఎస్ నేను ఇప్పుడు ఎక్కడున్నానని చెప్పేసి ఒక్కసారి ఆలోచిస్తే మొత్తం మనకి రివైండ్ అయ్యిద్ది. ఇప్పుడు ఎన్ని అవసరాలు ప్రతి ఒక్క మనిషికి ఉన్నాయి, కానీ బయట వాళ్ళకి మనం కంపేర్ చేద్దాం. బయట వాళ్ళకి అవకాశం లేదు. ఎవరైతే వెస్టీజ్ గురించి తెలియలేదో, ఎవరైతే వెస్టీజ్లో లేరో వాళ్ళకి అవకాశం లేదు. జాబ్ చేసే వాళ్ళకి అవకాశం ఉంది. కానీ నీకు ఈరోజు అవకాశం వచ్చినా కూడా నువ్వు మనీ గురించి ఎలా ఆలోచిస్తావు చెక్ చేసుకొని, ఖచ్చితంగా మనందరం కూడా ఈ జూమ్ సెషన్ తోటి అంత పెద్ద ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మా మైండ్ సెట్ మారిని, నిజమే కదా వెస్టీజ్ ఏదో చేస్తున్నాం జాయిన్ అయ్యామని కాకుండా ఈ మనీని ఖచ్చితంగా రెస్పెక్ట్ చేయాలి అందరం కూడా. ఆ మనీ అవసరం వచ్చినప్పుడు మనీ లేదని మాత్రం ఎటువంటి రిస్క్ జరగొద్దు. మళ్ళీ చెబుతున్నాను, మనీ లేదని మన ఫ్యామిలీ ఇబ్బంది పడొద్దు, మన ఫ్యామిలీ డిసప్పాయింట్ అవ్వద్దు. మనీ లేదని రిస్క్ జరగకూడదు. హాస్పిటల్ ఒక 10 లక్షలు కట్టాలి బెడ్ మీద అన్నప్పుడు ఎక్కడో చోట నీకు ఇవ్వాలి కదా ముందు, మనల్ని నమ్మి. ఎవరు ఇస్తారు సార్? మనకు వచ్చే 15, 20, 30 వేల జీతాల్లో ఒక 10 లక్షలు సడన్గా కావాలంటే ఎవరైనా ఇచ్చే అవకాశం ఉందా? అదే వెస్టీలో 2 లక్షలు, 1 లక్ష రూపాయలు సంపాదించు, నువ్వు అడగగానే ఎవరో ఒకరు ఇస్తారు. ఎస్, ఇతనికి ఎంత సంపాదన ఉంది, ఇతను తిరిగి నాకు ఇస్తాడని నమ్మకం. సో అందుకని డబ్బు సంపాదించాలి, ఆ డబ్బు రెస్పెక్ట్ చేయాలి, డబ్బుకు విలువ ఉంది లీడర్స్. డబ్బును మనం గౌరవించాలి. ఆ డబ్బు ఎవరైతే గౌరవిస్తారో, ఎవరైతే రెస్పెక్ట్ చేస్తారో, ఎవరైతే సంపాదించాలని చెప్పేసి ఆలోచనతోటి సిస్టమ్ తగినట్టు మారుతారో వాళ్ళకి డబ్బు వస్తుంది. సో మన జూమ్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా అలా మారిన వ్యక్తే, అలా సాధించాలనే ఆలోచన కలిగిన వ్యక్తులే. కాబట్టి మీ అందరికి అవకాశం ఉంది. ఎస్పెషల్లీ మహేంద్ర సార్, థ్యాంక్ యూ, మంచి పాయింట్ మీరు రైజ్ చేసినందుకు. సో మీరు ఏదైతే అనుకున్నారో ఆర్థిక స్వేచ్ఛ మీకు వస్తుంది. బయట చాలా ఇబ్బందులు పడ్డారు మీరు, మీ గురించి నాకు తెలుసు. ఎలా అయినా ఎదగాలి, నా భార్య పిల్లలను బాగా చూసుకోవాలని, దానికి మీకు దేవుడిచ్చిన అవకాశమే వెస్టీజ్. సో ఆల్ ది బెస్ట్ సార్, థ్యాంక్ యూ వన్ సెకండ్. రైట్, వినయ్ బాబు సార్, గుడ్ మార్నింగ్ సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. లేడర్స్ గమనించండి, ఇది మీరు ఈ సెషన్ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్తారు, దాని గురించి వాళ్ళ మాటలు వినండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. నీకు ఫుల్ క్లారిటీ వస్తుంది, వెస్టీజ్ ఎందుకు చేయాలి, వెస్టీజ్ అంటే ఏంటి, వాట్ మొత్తం క్లారిటీ వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ. వినయ్ బాబు సార్, గుడ్ మార్నింగ్ సార్, వన్ సెకండ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్, నిన్న మీరు లేటెస్ట్ మీటింగ్కి వచ్చారు కదా,
లీజెస్ అవును ట్రైనింగ్కి సార్. సారీ. ఎస్, మీకు కనెక్ట్ అయిన పాయింట్, మీరు చేంజ్ అవ్వాలనుకున్న పాయింట్. సార్ చెప్పిన పాయింట్లు అన్ని కనెక్ట్ అయినాయి సార్ నాకు. సీక్రెట్ ఎస్. కానీ, మోటివేషన్ కానీ, మనీ కానీ, స్టోన్ గురించి కానీ, మనం ఎలా ఎస్. చేంజ్ అవ్వాలి, వెస్టేజ్ లో బిజినెస్ ఎలా చేయాలి, సిఎన్సి గురించి ప్రతి ఒక్కటి కనెక్ట్ అయింది సార్. ముఖ్యంగా సూపర్. నాకేంటంటే సీక్రెట్. ఎస్. సీక్రెట్ అంటే ఏంటి సార్ అంటే మన నేర్చుకునేది మనం ప్రతి ఒక్కరు మనం నేర్చుకుంటే మనకే వస్తుంది సార్. అది అదే మన టీంకి ఆచరణ ఇస్తే అందరికి చెప్తే అది మనకు విజయం అనేది ఖచ్చితంగా వస్తుందని సార్ చెప్పారు. ఎస్. ఇందులో నేను నేర్చుకోవడం కాదు, నా టీం కూడా నేర్చుకోవాలని నేను అనుకుంటున్నాను సార్. నా టీంకి కూడా నేర్పాలి. నేను ఒక్కడే నేర్చుకొని నేను అక్కడ ఆగిపోవడం కాదు. నాతో పాటు నా టీం అందరికి సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళని పైకి తీసుకురావాలని నా గోల్ సార్. ఏం నేర్చుకోవాలనుకున్నారు? అదే సార్ ఇట్లా ఏదైనా మీటింగ్స్ కానీ వెళ్ళడం, ప్రతిదీ మనకి ఏదైనా తెలియదని మీటింగ్స్ కి వెళ్ళి మనం నేర్చుకోవాలి. నిన్న నేను ఒక్కనే మీటింగ్ కి రాకుండా నా టీమ్ తో వచ్చుంటే బాగుండేది అని చాలా డిసప్పాయింట్ అయ్యాను సార్ నేను. సూపర్, అది సూపర్. మళ్ళీ జరగకుండా ఇంకోసారి నేను ప్రతి ఇక్కడికి మీటింగ్ వెళ్ళినా సరే నా టీమ్ తో సహా నేను రావాలని కోరుకుంటున్నాను సార్. సూపర్, వెరీ గుడ్ సార్, వండర్ఫుల్ పాయింట్. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా విన్నారు, చాలా దూరం నుంచి వచ్చారు. నైట్ ఎంత అయింది సార్ మీరు టైం వెళ్ళేసరికి, ఇంటికి వెళ్ళేసరికి? ఇంటికి వెళ్ళేసరి 11 అయింది సార్. సూపర్, సూపర్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ వినయ్ బాబు సార్. వండర్ఫుల్ పాయింట్. ఇది ప్రతి ఒక్కరం కూడా పాటించాల్సిన పాయింట్. నేర్చుకోవడం అనేది మనం చాలా సింపుల్ వర్డ్గా చూస్తుంటాం. బట్ ఈ బిజినెస్లో ఎస్పెషల్లీ సార్ చెప్పింది, సుబ్బయ్య సార్ చెప్పింది ఏంటంటే ఈ బిజినెస్ అనేది నేర్చుకొని నేర్పించేది. మళ్ళీ చదువుతున్నాను లీడర్స్, నేర్చుకొని నేర్పించే బిజినెస్. నేర్చుకోవడానికి మనం ఎక్కడ అవకాశం బయట ఉందంటే, బయట అసలు ఒక సీక్రెట్ మన ఎవరు సీక్రెట్ అన్నారు చూడండి సారు, ఆ సీక్రెట్ ఎవరు చెప్పరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఈ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఒక బిర్యానీ పాయింట్ ఉంది, బాగా బిర్యానీ ఫేమస్ అక్కడ చేస్తున్నారు. ఇంకొక అతను నేను బిర్యానీ పాయింట్ పెట్టాలనుకుంటున్నాను అని చెప్పేసి అతని దగ్గరికి వెళ్ళి సీక్రెట్ చెప్తారా? మ్యాక్సిమం చెప్పరు. లేదు, ఒక టీ బాగా పెడుతున్నారు, టీ స్టాల్ బాగా నడుపుతున్నారు, నువ్వు కూడా అదే బిజినెస్ చేయాలనుకుంటున్నావు, నువ్వు వెళ్ళి ఆ సీక్రెట్ చెప్పండి చెబుతారా? 100% చెప్పరు. అంటే భూమి మీద ఎవరు కూడా సీక్రెట్ రివీల్ చేయరు. ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, నువ్వు వెళ్ళి మళ్ళీ ఎక్కడ ఆ సీక్రెట్ చెబుతానికి కాంపిటీషన్ వస్తావో అని చెప్పి చాలామంది ఆ సీక్రెట్స్ మనకు చెప్పరు. ఈవెన్ అది నీ అన్న అయినా మీ ఇంట్లో వాళ్ళైనా కానీ బిజినెస్ సీక్రెట్స్ ఎవరు చెప్పరు. సో బట్ ఈ బిజినెస్లో అది నడవదు. ఈ బిజినెస్లో సీక్రెట్ చెప్పడానికి రెడీగా ఉన్నారు, తెలుసుకోవడానికి నువ్వు రెడీగా ఉన్నావా? సో చాలా ఇంపార్టెంట్ పాయింట్ లీడర్స్. బయట ఎవరు కూడా నేర్పించే వాళ్ళు లేరు. ఒక పని నిన్ను నేర్పిస్తే నువ్వు ఎక్కడ కాంపిటీషన్ అవుతావు, నువ్వు ఎక్కడ పోటీగా వస్తావు అని చెప్పేసి నువ్వు వెంటబడుతున్నా కూడా నేర్పించే పరిస్థితి లేదు. బట్ వెస్టీలో విషయం ఏంటంటే నీ వెంటబడి నేర్పిస్తున్నాను నీ అప్లైనర్. మరి నువ్వేం చేస్తున్నావు? నేర్చుకుంటున్నావా? కనీసం ఆలోచిస్తున్నావా అంటే ఖచ్చితంగా మనం ఆలోచించలేకపోతున్నాం. వెస్టేజ్కి బయట పనులు తేడా ఏంటంటే, బయట మన వెంటబడినా మనకు ఆ పని నేర్పించేవాళ్ళు లేరు, వెస్టీలో మనకి వెంటబడి నేర్పిస్తున్నారు. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్, ఈ జూమ్ సెషన్ తర్వాత నువ్వు అనే వ్యక్తి నేర్చుకోవడానికి టైం ఇవ్వు. మళ్ళీ చదువుతున్నాను, నేర్చుకోవడానికి టైం ఇవ్వు. ఎందుకంటే నువ్వు నేర్చుకుంటేనే ఒక లీడర్గా ఎదుగుతావు. నువ్వు లీడర్ అయితే నీ టీంలోకి లీడర్స్ వస్తారు. నువ్వే నేర్చుకోకపోతే నీ టీంలోకి ఆల్రెడీ లీడర్స్ వచ్చున్నారు, వాళ్ళకి ఏమి నేర్పిస్తావు? వాళ్ళకి ఏమి నేర్పిస్తే వాళ్ళు నేర్చుకొని బిజినెస్ చేస్తారు. సో నేర్చుకోవటం అనేది నాట్ ఓన్లీ వేస్టేజ్ లీడర్స్, చిన్నప్పటి నుంచి మనం ప్రతి పని నేర్చుకుంటా వస్తున్నాం. కాబట్టి ఎవరైతే దాంట్లో నేర్చుకొని దానికి దగ్గర సిస్టమ్ తగినట్టు మార్చుకొని నిలబడ్డారో ఈరోజు వాళ్ళు సక్సెస్ అయ్యారు. సో ఎస్పెషల్లీ ఈరోజు మళ్ళీ మనకు అవకాశం వచ్చింది, నేర్చుకోమంటున్నారు. నేర్చుకోవడానికి అవకాశం ఉంది, ఇక్కడ నేర్పించడానికి అప్లైనర్స్ ఉన్నారు. మనం కూడా మన పని నేర్చుకొని మన టీంలో నువ్వేదైతే నేర్చుకున్నావో, మళ్ళీ చదువుతున్నాను, నువ్వు లీడర్గా ఏదైతే నేర్చుకున్నావో అదే నీ టీంకు నువ్వు నేర్పిస్తున్నావు. నువ్వేదైతే నేర్పించావో దాని నుంచే ఫలితం వస్తుంది. ఈరోజు నా టీం పని చేయట్లేదు సార్, నా టీం నుంచి పెద్దగా బిజినెస్ రావట్లేదు సార్, నా టీం ఎందుకు అలా ఉందంటే నాయకుడు నువ్వే కదా, నీ టీంకి లీడర్ నువ్వే కదా, మరి నడిపిస్తుంది నువ్వే అయినప్పుడు ఫలితం నీవు ఎలా ఉంటుందో నీ టీం అలానే ఉంటుంది. ఒక్కసారి మనం అద్దం కనుక చూస్తే మీరు గమనించేది మీ ఫోటో మీకు కనపడుద్ది. ఈ బిజినెస్ కూడా అదే, నువ్వేం ఆలోచిస్తే అదే కనపడుతుంది నీకు ఈ బిజినెస్లో.
నువ్వెలా ఉంటే అలానే కనపడుద్ది. నీ ఆలోచనలు, నీ మాట, నీ నడవడిక, నీ మైండ్ సెట్, నీ పద్ధతి, ప్రవర్తన మొత్తం కాపీ పేస్ట్ చేస్తారు నీ టీము. సో, అందులోంచి వాళ్ళు కూడా అలానే వస్తారు. లైక్ నేను అందుకే లాస్ట్ లీడర్స్ మీటింగ్‌లో చెప్పిన మాట ఏందంటే, మనకిక్కడ అప్లైనర్ అనే వ్యక్తి నువ్వు పైకి చూడమాకు. అప్లైనర్ అంటే నువ్వే. నువ్వనే వ్యక్తివి ఇక్కడ తండ్రి పాత్ర. ఒక తండ్రి ఎలా ఉంటాడో వాళ్ళ పిల్లలు కూడా అలానే ఉంటారు. తండ్రి ఏదైతే నేర్పిస్తాడో పిల్లలు అదే నేర్చుకుంటారు. ఒక తండ్రి అంటే కుటుంబానికి హెడ్. సో, ఆ తండ్రి ఏదైతే చెబుతాడో ఆ కుటుంబం మొత్తం అలానే నడుస్తది. మరి ఈ బిజినెస్‌లో నువ్వు అప్లైనర్ అంటే ఒక తండ్రి, తల్లి పాత్ర నువ్వు. సో, నువ్వనే వ్యక్తిని నేర్చుకొని, నేర్పించగలిగితే అల్టిమేట్‌గా నువ్వు అద్భుతాలు సృష్టించొచ్చు. థ్యాంక్ యూ సార్. మీరు వండర్‌ఫుల్ పాయింట్ తీసుకున్నారు వినయ్ బాబు సార్. నేర్చుకోవటం అనేది చాలా ఇంపార్టెంటు. ఈ బిజినెస్‌లో చాలా సింపుల్ అయిన విషయం ఏంటంటే, బయటైతే నేర్చుకోవాలని నేర్పించరు గానీ, ఇక్కడ మాత్రం నేర్పించడానికి నీకు ఎంతోమంది అప్లైనర్స్ ఉన్నారు, గురువులున్నారు, లీడర్స్ మీటింగ్స్ ఉన్నాయి, జూమ్స్ ఉన్నాయి. రైట్. లేటెస్ట్ ట్రైనింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. మరికి సమస్య ఎక్కడుంది సార్ అంటే, ఒక్కసారి చెక్ చేసుకో. సమస్య నాలోనే ఉంది అనే ఆలోచన మాత్రం నేనైతే అనుకుంటున్నాను. మరి నువ్వు వినే వ్యక్తి నీకు కూడా ఇది అర్థమవ్వాలని నా యొక్క రిక్వెస్ట్ లీడర్. ఖచ్చితంగా నేర్చుకుందాం. నేర్చుకుంటే ఏది కూడా సాధ్యం కాదంటూ ఏదీ లేదు. ఓకేనా? థ్యాంక్ యూ సార్. వండర్‌ఫుల్ పాయింట్ ఇది కూడా. నెక్స్ట్ బాదుర్లా సార్. ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. బాదుర్లా సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వె వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇది అడగటం మర్చిపోయాను మిమ్మల్ని అందరిని కూడా. మీరు ఎక్కడి నుంచి లేటెస్ట్ ట్రైనింగ్‌కి వచ్చారు సార్? కనిగిరి నుంచి సార్. కనిగిరి నుండి కనిగిరి వచ్చారు. సార్. ఓకే. వెరీ గుడ్. వెరీ గుడ్. కనిగిరి లేటెస్ట్ నుంచి వచ్చాను. మీటింగ్, లేటెస్ట్ ట్రైనింగ్ బాగుందా? బాగుంది సార్. డబ్బులు సూపర్. కావాలి అంటే నడవడం కాదు, పనులు పెట్టాలి. ఓ సూపర్. సూపర్. రిటైల్ వండర్ఫుల్ పాయింట్. అది రిటైల్ పట్టుకున్నారు మీరు. చేయలేకపోతే బిజినెస్ చేసినట్లు కాదు సార్. ఏంటి? రిటైల్ చేయలేకపోతే బిజినెస్ చేసినట్లు కాదు. ఓకే. వెరీ గుడ్. వెరీ గుడ్. ఒక్క పాయింట్లో డబ్బులు మాట్లాడదాం. వస్తున్నాయంటే నేను పులి మీద కూర్చున్నట్టు. ఒక పాయింట్ బట్ అన్ని పాయింట్లు మీరు చెప్పొద్దు. నాకు సెషన్ అంతా నాకు గుర్తుంది. మీరు ఏ పాయింట్లో ఎక్కువ ఇప్పుడు సమయం లేదు, పరిగెత్తాలి. సరే సరే, మూడే సార్, మూడు. ఓకే. డబ్బులు వెరీ గుడ్. అన్ని వస్తున్నాయంటే పాయింట్లు పులి అన్ని మీద కూర్చున్నట్లు. ఆ, ఆ, ఆ. నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు కూడా ఈజీగా ఉంటుంది, అందరికి అర్థం అవ్వాలి. ఓకే. వెరీ గుడ్. ఈ 3 పాయింట్స్‌లో మీరు చేంజ్ అవ్వాలనుకున్నారు. ఖచ్చితంగా గమనించండి లీడర్స్. బహదూర్‌లా సార్ మనకి వండర్‌ఫుల్ లీడర్. ఎందుకంటే కనిగిరి నుంచి వాళ్ళు ఏకుంజామున లేసి గుంటూరుకొచ్చారు. ఇప్పుడు వినయ్ బాబు సార్ పోర్టూరు నుంచి వచ్చాడు. ఓకేనా? సో, మహేంద్ర సార్ కూడా కందుకూరు పక్కన మాచవరం. సో, వీళ్ళందరూ ఆడకొచ్చారనంటే నేర్చుకునే ఆలోచన ఉంది. యెస్. జీవితాన్ని మార్చుకునే అవకాశం ఉంది. ఒక ఫ్యామిలీకో నా యొక్క లైఫ్ స్టైల్ మార్చాలి, ఫ్యామిలీ లైఫ్ స్టైల్ అని చెప్పేసి నమ్మి ఆడదాకా వచ్చిన వ్యక్తులు కాబట్టి, సో మీరందరూ కూడా గ్రేట్ లీడర్స్ సార్. థ్యాంక్ యూ సార్. చెప్పిన దాంట్లో ఇప్పుడు చాలా వండర్ఫుల్ పాయింట్ ఇది. ఈ జూమ్లో ఉన్న దాదాపు 99 మందికి అవసరమైతేమో. ఏంటి ఆ పాయింట్ అంటే, సమయం ఉందనుకుంటున్నావేమో. మళ్ళీ చెబుతున్నాను లీడర్స్, ఎవరైతే ఈ జూమ్లో ఉన్నారో నువ్వనే వ్యక్తి సమయం ఉంది కదా, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, ఈ గంట తర్వాత చేద్దాం అనే ఆలోచన మానుకోమని చెప్పాడు సారు. నడుద్దాంలే అనే ఆలోచన మానుకోమన్నాడు. పరిగెత్తాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం చాలా రంగాల్లో చేసాం, అక్కడ సక్సెస్ లేదు, సక్సెస్ రాదని కూడా అర్థమైపోయింది. రాదని ఫిక్స్డ్ మైండ్లో వెళ్ళిపోయింది మన మైండ్. ఎస్, నీకు నేను నా జీవితం మారదు, ఇంక ఇదే జీవితం, ఈ జీవితంతో ముందుకు పోతే మళ్ళీ నా పిల్లలను చదివిద్దామేమో, నా పిల్లలన్నా మారతారేమో అని ఒక ఆలోచనతోటి మన తరతరాలు మారుతున్నాయి. కానీ మన పేదరికం పోల, మన దరిద్రం పోల, మన అప్పులు పోల, మన ఆర్థిక అవసరాలు పోలేదు, మన స్థితిగతులు మారలేదు. ఎందుకంటే అక్కడ మనం నడుస్తున్నాం. గురువుగారు ఏం చెప్పారంటే, పరిగెత్తాల్సిన సమయం వచ్చింది, లే పరిగెత్తు, నువ్వు పరిగెత్తేనే ఇక్కడ నీకు సక్సెస్ వచ్చుద్ది. ఇక్కడ కూడా నాకు అవకాశం రానప్పుడు నడుస్తున్నావు, అవకాశం వచ్చినా కూడా నడుస్తూ పోతే నీకు సక్సెస్ ఎక్కడికి వెళ్ళొద్ది. ఖచ్చితంగా మనం ఇంతకుముందు మాట్లాడుకున్న మాట మళ్ళీ రిపీట్ చేస్తున్నాను లీడర్స్. ఎవరైతే ఈ జూమ్లో 30 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారో, 30 సంవత్సరాల లోపలకు కూడా సార్ చెప్పాడు, 30 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారో, మీరు గమనిస్తే మ్యాక్సిమం మనిషి అనే వ్యక్తి బతుకుతుంది ఇప్పుడు 60 సంవత్సరాలు ఆరోగ్యంగా బతుకుతుంది. ఎంత అంటే 40+, 40+ అంటే 50+ లోపే.
సారీ ప్లస్ కూడా 50 లోపు, 50 to 60 వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతున్నాం. మరి ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మనకి 30 దాటినాయి అంటే 30 నుంచి 50 లోపు 20 ఇయర్స్ ఉంటే 20 ఇయర్స్లో కూడా మనకి చాలా ఎక్కువ సమయం నిద్రకపోతుంది. గమనించుకోండి. 20 సంవత్సరాలు ఉంది మనకి సమయం. 20 సంవత్సరాల నిద్రకి ఎంత సమయం పోతుందో కేటాయించి రోజుకి 8 గంటల నుంచి 10 గంటలు నిద్రపోతున్నారు. తినటానికి ఇట్లా చెప్పుకుంటా పోతే ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి అన్ని తీసుకుంటా పోతే ఆ 20 సంవత్సరాలు మనం పని చేయకపోతే 10 సంవత్సరాలే. సో ఎంత తక్కువ సమయం ఉందో నీకు అర్థం అవ్వాలి. ఈ సమయాన్ని మనం ఉపయోగించుకొని, ఈ గోల్డెన్ అవర్స్ని మనం ఉపయోగించుకొని మన జీవితంతో పాటు మన 3 తరాల భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు మనకున్న సమయం మీద ఆధారపడి ఉంది. మరి అటువంటప్పుడు నువ్వు ఇంకా నడుస్తాను సార్ అంటే ఇక ఎలా కుదిరిద్ది అని చెప్పేసి గురువు గారు చెప్పిన మాట ఏంటంటే పరిగెత్తు. అవకాశం లేనప్పుడు నడిచావు, అవకాశం లేనప్పుడు నిద్రపోయి, అవకాశం వచ్చినప్పుడు నువ్వు పరిగెత్తకపోతే సక్సెస్ నీ దగ్గరికి రాదు అన్నాడు. ఇంకో మాట ఏం చెప్పాడంటే ఈ రోజుల్లో మనం ఎక్కడ కూర్చుంటే అక్కడ తెలియదు, మనిషికి గ్యారెంటీ లేదు. రేపు అనేది ఉందని నువ్వు ఎలా చెప్తున్నావు అని అడిగాడు నన్ను. నీకు అవకాశం వచ్చినాక ఈ రోజు నీ కుటుంబం కోసం ఇది లాస్ట్ ఛాయిస్, ఇది నాకు వండర్ఫుల్ అవకాశం అన్నట్టు నువ్వు పని చేయకుండా రేపు చేద్దాం, ఈ 2 నెలల తర్వాత నేను చూపిస్తాను నా నెట్వర్క్లోని, ఈ 2 నెలలు ఆగండి సార్ నేను బయటకు వస్తాను. ఎక్కడికి వస్తావు ఈ 2 నెలల తర్వాత? 2 నెలలకు నీకు గ్యారెంటీ ఎక్కడ ఉందని నాకు అది ఎవరు చెప్పారు సార్ అంటే గురువు గారు చెప్పిన మాట స్వామి వివేకానంద, సారీ గౌతమ్ బుద్ధుడు చెప్పారంట. గౌతమ్ బుద్ధుడు చెప్పిన మాట ఏంటంటే నువ్వు లేచి నువ్వు పరిగెత్తాల్సిన సమయం వచ్చింది, ఇంకా నువ్వు ఆలోచిస్తున్నావు ఏంటని చెప్పేసి, నీకు సమయం లేదు, నువ్వు అనుకుంటున్నావు సమయం ఉందని, నీ సమయం నీ చేతుల్లో లేదు, దేవుడి చేతుల్లో ఉంది అని చెప్పేసి ఆ మాట గురువుగారు గుర్తు చేసి నిజంగా మాకు ఇంకొంచెం ఆలోచన కలిగింది. నిజమే కదా, ఎక్కడ ఉంది సమయం? ఇప్పుడు ఈ క్షణం ఈ రోజు నువ్వు ఒక వ్యక్తిని కలవాలంటే పోయి కలవాలంతే, ప్లాన్ చెప్పాలంటే చెప్పాలంతే. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్లాన్ చెప్పు, ఆయన వస్తాడా రాడా సెకండరీ. ఈ రోజు నువ్వు మీటింగ్కి వెళ్ళాలంటే వెళ్ళిపోవాలంతే, ఈరోజు జూమ్కి లేవాలంటే లెగవాలంతే. ఇవన్నీ కూడా అప్పటికప్పుడు మనం చేయాల్సిన పనులు, వాయిదా వేయొద్దు. రేపనే మాటకు రూపం లేదు అని చెప్పేసి ద గ్రేట్ మహాగురు సుబ్బయ్య సార్ చెప్పారు. సో ఇవన్నీ కూడా సార్ చెప్పి ఎందుకు మనం హైలైట్ చేస్తున్నామంటే సార్ సక్సెస్ అయ్యాడు కాబట్టి, గురువు గారు సక్సెస్ అయ్యాడు కాబట్టి ఆ మాటకి విలువ ఉంది. ఇవన్నీ గురువు గారు పాటించారు కాబట్టి మనకు చెప్తున్నాడు. సో 46 లక్షలు ఒక వెస్టీజ్ అనే ప్లాట్ఫామ్ పట్టుకొని స్టార్టింగ్ 1,50,000 జీతాన్ని పక్కన పెట్టి 500తో స్టార్ట్ అయిన గురువు గారు ఈరోజు 46 లక్షలు తీసుకున్నంటే ఎంత నమ్మకం ఉంది తన మీద తనకి, ఏ విధంగా పని చేస్తుంటాడు, ఏ విధంగా ఇప్పుడు చెప్పిన మాటలను తను పాటిస్తేనే కదా ఈరోజు నువ్వు నేను కూడా ఇది పాటించడానికి అవకాశం ఉంది లీడర్స్. సో గమనించండి, నాట్ ఓన్లీ వేస్టేజ్, నువ్వు ఏ పనిలో ఉంటూ నీ జాబ్లో ఉన్నావా ఈరోజే చేయి, లేదు ఇంటికాడ ఏదైనా పని చేయాలనుకున్నావు ఈరోజే చేయి, నీకు ఇంట్లో ఎవరికైనా ఏదైనా పని చెప్పావా అది ఈ రోజే అమలు పరచు. ఇట్లా నీ లైఫ్లో కూడా రేపు అనే మాటని పోస్ట్ పోన్ చేసి పక్కన పెట్టేసి ఈ రోజు అనేదాన్ని, ఈ క్షణం అనేదాన్ని ఇంప్లిమెంట్ చేయమని అలవాటు చేసుకోమన్నాడు. సో నాకు తెలిసి కొంతమందికి నాలాంటి వాళ్ళకి ఇటువంటి ఆలోచనలు ఉంటాయి. ఈ వారం మాకు చదువు నేను కూడా అదే మైండ్ సెట్, నిన్న ఆ మాటతోటి నా మైండ్ మార్చుకోవడానికి నేను రెడీ అయ్యాను లీడర్స్. సో థ్యాంక్ యూ బాదుల్లా సార్, వండర్ఫుల్ పాయింట్. సో ఇంకో పాయింట్ కూడా సార్ రైజ్ చేశారు, పులి మీద సవారీ అన్నాడు. ఎలాంటి సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. ఈ ఈ బిజినెస్లో ఎలాంటిదని అంటే పులి మీద సవారీ. పులి మీద నువ్వు గనక వస్తే ఒక్కసారి ఊహించుకో, నీకెంత ఈ పేరు అనే కన్నా వాళ్ళకి నేను చూడటానికి ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. నువ్వు పులి మీద సవారీ చేస్తుంటే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు భయంతో, రెస్పెక్ట్ తోటి నీకు ఎక్కడ లేని క్రేజ్ వచ్చిద్దా రాదా? ఒకసారి మీరు అందరు వింటున్నారు కదా, నాకు ఇంకోటి కూడా అనిపించింది, చాట్ బాక్స్లో ఎస్ఆర్ నో అని చెప్పేసి కొంచెం కన్వర్జేషన్ అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది, నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. సో పులి మీద నువ్వు సవారీ చేస్తున్నావు అనుకో, ఎలా ఉంటుందా మజా, ఎలా ఉంటుంది నీకు ఆ రెస్పెక్ట్ చూసేవాళ్ళు, బాగుంటుందా? ఎస్, బాగలేదు సరే అంటే నో. ఒకసారి ఎస్ఆర్ నో అనేది ఒక కన్వర్జేషను ఊహించుకో. పులి మీద అమ్మవారు వస్తుంటారు, సో అది చూడటానికి ఎలా ఉంటుందంటే ఒక కూస్ బంప్స్ అంటారు కదా, అలా ఉంటుంది. మరి ఈ బిజినెస్లో నువ్వు కూడా పులి మీద సవారీ చేస్తున్నట్టు ఉంటుంది అని చెప్పాడు గురువు గారు. కాకపోతే ఆ పులి మీద సవారీ చేసినంతసేపు నీకు ఆ రెస్పెక్ట్, ఆ గౌరవం అన్నీ ఉంటాయి. పులి మీద సవారీ దిగితే ఇప్పుడేమైద్ది, ఆ పులికి నువ్వే ఆహారం అవుతావు. కాబట్టి మనం ఎక్కడున్నామనంటే పులి మీద సవారీ చేస్తున్నాం, వెస్టేజ్ దిగావు, దిగిన తర్వాత నువ్వు ఆ పులి మీద సవారీ దిగకుండా చేస్తూ ఉంటే నీ లైఫ్ లీడ్ అవుతూ ఉంటుంది. నీకు ఆ పేరు, ఆ క్రేజ్ దక్కకుండా, నీ ఇన్కమ్ దక్కకుండా అలానే వెళ్తుంది. వన్స్ పులి మీద సవారీ దిగి రిలాక్స్ అవుదామని చూసావా, పులి ఊరుకుంటుందా?
సో ఆ పులికే నువ్వు ఏదైతే నీ రథం ఉందో ఆ రథానికి ఆ యొక్క పులికి నువ్వే ఆహారం అవుతావు అని చెప్పాడు. సో ఆ పాయింట్ కూడా చాలా వండర్ఫుల్గా ఉంది లీడర్స్. సో చాలా గ్రేట్. థ్యాంక్ యూ. ఇంకొక పర్సన్ మనం అన్మ్యూట్ చేసి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. యేసు బాబు సార్, గుడ్ మార్నింగ్ సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్. సో చూడండి, ఒక్కొక్క లీడర్కి ఒక్కొక్క పాయింట్ కనెక్ట్ అయింది. ఎటువంటి సెషన్ మిస్ అయ్యారా రాని వాళ్ళు కొంచెం ఆలోచించుకోండి. ఈసారి అప్లైన్ ఏదైనా చెబితే గుడ్డిగా వచ్చేదానికి ప్రయత్నం చేయండి. గుడ్డిగా అంతే. థ్యాంక్ యూ సార్. యేసు బాబు సార్, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. మీకు కనెక్ట్ అయిన పాయింట్, మీరు చేంజ్ అవ్వాలనుకున్న పాయింట్ సార్. సార్ రెట్లింగ్ చెప్పారు కదా సార్, ప్రోడక్ట్ మనం వాడతాం కదా ఫస్ట్. రిటైలింగ్, ఓకే. రిటైల్ చేయాలి, సూపర్. రిటైల్ చేయాలి వాడిందని అని చెప్పాడు సార్. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు దాకా మీరు ఆ రిటైల్ పాయింట్ చేయట్లేదు. లేదు సార్, ఇప్పుడు నేను చేస్తాను సార్, ఇంక చక్కగా చెప్పాడు సార్. సూపర్, వెరీ గుడ్. మీరే కాదు ఎవరు కూడా చేయట్లేదు రిటైలింగ్ అని, చాలా ఇంపార్టెంట్ కూడా. ఎస్ సార్. సో థ్యాంక్ యూ యేసు సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈత మొక్కల నుంచి సార్. ఈత మొక్కల నుంచి గుంటూరు ట్రైనింగ్ వచ్చారు. సూపర్, ఎక్సలెంట్ సార్. ఆల్ ది బెస్ట్ యేసు సార్. సార్ రేపాల్ సీను సార్ కూడా ఒక మాట చెప్పాడు సార్, అది కూడా కనెక్ట్ అయింది సార్. అన్ని కనెక్ట్ అవుతాయి. మీరు చెప్పిన పాయింట్ నే మాట్లాడదు. కనెక్టింగ్ అవటం కాదు, దాన్ని చేంజ్ ఓకే అవ్వాలి. ఓకే ఇప్పుడు నా సార్. చెప్పిన పాయింట్. థ్యాంక్ యూ. ఓకే సార్. మిమ్మల్ని ఒక్క పాయింట్ ఎందుకు అడుగుతున్నాంటే ఇందులో అర్థం ఉంది లీడర్స్, గమనించండి. మీరు ఏదైతే ఇప్పుడు ఆ పాయింట్ చెప్పారో ఇక ఆ పాయింట్లో మీరు చేంజ్ అవ్వాలంతే. మీటింగ్లు ఉన్నాయి మొత్తం మనం లిస్ట్ అవుట్ చేసుకొని రాసుకుంటే ఉపయోగం లేదు. నాకు ఇప్పుడు మీరు ఏదైతే బహదూర్లా సార్ కావచ్చు, మహేంద్ర సార్ కావచ్చు, వినయ్ బాబు సార్ కావచ్చు, మీరు కావచ్చు, మీరు ఏదైతే ఇప్పుడు పాయింట్ చెప్పారో ఆ పాయింట్కి స్టిక్ అని అయ్యండి, దాన్ని చేంజ్ అవ్వండి చాలు. మొత్తం మార్చొద్దు, ఒక్క పాయింట్లో మనం మార్చాలి. ఓకేనా? థ్యాంక్ యూ. రిటైలింగ్ గురించి మనం మాట్లాడదాం లీడర్స్. రిటైలింగ్ అంటే సార్ ఏం ఎగ్జాంపుల్ చెప్పంటే, ఇప్పుడు మన యొక్క మనం ప్రమోట్ చేయడానికి ఉన్నాం. మన యొక్క ప్రోడక్ట్ని నువ్వు రిటైల్ చేయకుండా ఎదుటి వ్యక్తికి ఎట్ట తెలుసుద్ది? దాన్ని ఇంకొంచెం వివరించాలంటే, ఇప్పుడు నువ్వు సోప్ వాడుకున్నావు, పేస్ట్ వాడుకున్నావు, ఆయిల్ వాడుకున్నావు, బాగుంది అనే విషయం ఎవరికైనా చెప్తే అర్థమవుతుంది అంటే అర్థం కాదు. తీసుకెళ్ళి ఆ వస్తువుని అక్కడ వాళ్ళకి ఇవ్వాలి. ఇచ్చి ఎస్ ఇది వాడి చూడండి అని చేయటమే రిటైలింగ్. రిటైలింగ్ అమ్మటంగా తిరిగి పరిచయం చేయటం, ఎదుటి వ్యక్తికి పరిచయం చేయటం నీ ప్రోడక్ట్. దానికి సార్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాడంటే, బాగా వినండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. నువ్వు ఒక బిజినెస్ స్టార్ట్ చేసావు. నువ్వు ఒక బిజినెస్ స్టార్ట్ చేసావు. అది చిల్లర కొట్టు కావచ్చు, టీ అంగడి కావచ్చు, లేదా బట్టల షాప్ కావచ్చు, ఏదైనా కావచ్చు. నువ్వు ఆ బిజినెస్ పెట్టినప్పుడు ఆ బిజినెస్లో కూర్చొని నువ్వు వాడుకుంటే సరిపోద్దా, ఆ బిజినెస్ నువ్వు అమ్మితే సరిపోద్దా అని అడిగాడు నన్ను. నువ్వు చిల్లర అంగడి పెట్టి అందులో ఉన్న వస్తువు వాడుకుంటున్నావు నీ ఇంటికి అవసరానికి కాబట్టి, వాడితే నీకు డబ్బు వస్తుందా, నువ్వు అమ్మితే డబ్బు వస్తుందా అని అడిగాడు. కింద కామెంట్ బాక్స్లో చెప్పాలి, అమ్మితే డబ్బు వస్తుందా, వాడితే డబ్బు వస్తుందా. ప్రతి ఒక్క లీడర్ రెస్పాండ్ అవ్వండి సార్ మీరు. ఎందుకంటే మీరు వింటున్నారు, అర్థమవుతుంది అనేది నాకు కూడా అర్థం అవ్వాలి. కాబట్టి చాట్ బాక్స్లో మీరు ఎవరైతే చాట్ బాక్స్లో వింటున్నారో మీరు అందరూ కూడా అమ్మితే డబ్బు వస్తుందా, లేదంటే వాడుకుంటే డబ్బు వస్తుందా. అమ్మితే, సో సేల్, వెరీ గుడ్. సేల్ చేస్తే డబ్బు వస్తుంది. రిప్లై ఇచ్చే ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ థ్యాంక్ యూ సార్. మీరు త్వరగా మీరు అందరు లక్ష్య తీసుకోవాలి, ఎందుకంటే మీరు అంత స్పీడ్గా రిప్లై ఇస్తున్నందుకు. సో మీ అందరికీ తెలుసు, మనం ఒక షాపు కానీ ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మనం అమ్మితే డబ్బు వస్తుంది. ఎంత అమ్మాలి, ఎంత అమ్మితే ఎంత వస్తుంది, ఇది కూడా పాయింట్. సో మీరు గమనించండి, బాగా వినండి. ఇప్పుడు నువ్వనే వ్యక్తివి ఒక బట్టల షాప్ పెట్టావు. ఫర్ ఎగ్జాంపుల్ మూర్తి సార్ వాళ్ళతో బట్టల షాప్ ఉంది. ఈ బట్టల షాప్లో రోజుకి సార్ ఒక 10,000 కనుక కౌంటర్ అమ్మగలిగితే 10,000 నుంచి ఒక 10%, ఒక 1,000 రూపాయలు ఏమి ఉంటుంది, లేదు 20% వేసుకో, బట్టల లాభం ఎక్కువ ఉంటుంది, 2,000 ఉంటుంది. అంటే తన రోజుకు 10,000 అమ్మితే 2,000 వచ్చిందని సార్కి తెలుసు. ఇప్పుడు ఆయన తెలిసిన తర్వాత 2,000 అమ్ముతాడా, లేదని చెప్పేసి రోజుకు ఒక డ్రెస్ వేసుకొని కౌంటర్లో కూర్చుంటాడా? ఒకసారి ఆలోచించండి. దానికి దీనికి ఎగ్జాంపుల్ చాలా దగ్గరగా చెబుతున్నాను నేను మీకు. రోజుకు ఒక కొత్త డ్రెస్ కౌంటర్లో కూర్చుని డబ్బులు వస్తాయా, సార్ అమ్మితే డబ్బులు వస్తాయా? ఆల్మోస్ట్ అమ్మితేనే డబ్బులు వస్తాయి. మరి అమ్మితే డబ్బులు వస్తాయి, ఎంతకు అమ్మాలి కూడా క్లారిటీ ఉంది దానికి. 10,000కి అమ్మితే 2,000 మిగులుతాయి, 20,000కి అమ్మితే 4,000 మిగులుతాయి ఆయనకు తెలుసు. సో ఎంత రిటైల్ చేస్తే అంత డబ్బు వస్తుంది అక్కడ. మరి ఈ బిజినెస్ కూడా నువ్వు ఒక్కడవే, నేను పేస్ట్ సోప్ బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి చెబుతున్నాను లీడర్స్, వాడుకున్న వాళ్ళకి ఎటువంటి అబ్జెక్షన్ లేదు. జూమ్లో ఉన్నవాడుగా ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రోడక్ట్ ఉంది, రిజల్ట్ బాగుంది, డిస్కౌంట్ ఉంది, ఫ్రీ ప్రోడక్ట్ ఉంది, సగం రేటుకే వస్తువులు బాగున్నాయి, ఇంటర్నేషనల్ క్వాలిటీ. బట్ బిజినెస్ నువ్వు చేయాలని కనుక నమ్మి నువ్వు బిజినెస్ చేస్తుంటే, నువ్వనే వ్యక్తివి బయట ఏదైతే నువ్వు టిఫిన్ షాప్లో కూడా రోజుకి 5,000కి అమ్మితే నీకు ఒక 1,000 2,000 మిగులుతాయో, బట్టల షాపులో, టీ షాపులో, ఏ బిజినెస్ నువ్వు పెట్టినా, బ్యూటీషియన్ పెట్టినా, సెలూన్ షాప్ నడిపినా,
అక్కడ నువ్వు పని చేస్తున్నావు, రిటైల్ చేస్తున్నావు, నీ ప్రోడక్ట్ని అమ్ముతున్నావు. అమ్మితే ఆ అమ్మిన దాంట్లో మొత్తం మంద కాదు, దాంట్లో వచ్చే లాభం అనేది ఉంటుంది. సో ఆ లాభమే నీది. మరి వెస్టీజ్ బిజినెస్లో నువ్వు కూడా రిటైల్ చేయాలి కదా, చాలా ఇంపార్టెంట్ పాయింట్. నేను వాడుకుంటున్నాను సార్, ఇంకెవరు కొంటలేదు సార్, నేను వాడుకుంటున్నాను సార్, నాకు టీం రావట్లేదు సార్. నువ్వు వాడుకుంటే నీకు ఆరోగ్యం వస్తుంది. ఆ వచ్చిన విషయాన్ని నువ్వు రిటైల్ చేయాలి కదా, నీ రిజల్ట్ని రిటైల్ చేయి. ప్రోడక్ట్నే కాదు, నీ రిజల్ట్స్ని అమ్ముతున్నావు, నువ్వు రిజల్ట్స్ని షేర్ చేస్తున్నావు. మరి అది కూడా చేయకపోతే ఎట్లా వచ్చుద్ది? ఈ పాయింట్ చెప్పాడు, ఇది చాలా ఇంపార్టెంట్. రెండోది, ఇది చాలా ఇంపార్టెంట్, రెండో పాయింట్ కూడా. నువ్వు ఒక్కడవే అమ్మితే కొంత అమ్ముతావు. నువ్వు ఒక్క అమ్మితే ఆ న్యూ జెండ్లో మూర్తి సార్ ఒక 10,000కు 5,000కు అమ్ముతాడు. లేదంటే ఇక్కడ ఎవరన్నా మనకి టీఎంగా కానీ చిల్లర కొట్టు దుర్గా మేడం రిటైల్ షాప్ పెట్టింది, అక్కడ కూడా ఒక 2,000కు 1,000 రూపాయలకి అమ్మిద్ది రోజు. అది కాదు, ఇక్కడ అవకాశం ఏంటంటే టీం ఉంది. నీతో పాటు టీమును ప్రమోట్ చేసుకుని ఆ టీముకి కూడా ఎలా అమ్మాలి, ఎలా రిటైల్ చేయాలి నేర్పించావంటే, ఒక్క రోజుకి 10,000 అమ్మే వ్యక్తికి 2,000 లాభం వస్తే, ఇక్కడ ఒక్క రోజుకి 10 మంది కనుక 10,000 అమ్మితే ₹1,00,000 సేల్ అయిద్దా లేదా? ₹1,00,000 సేల్ అయితే నీకు 20,000 వస్తాయి కదా. సో ఆ విధంగా మనము ఇక్కడ టీం వర్క్ కాబట్టి టీంతో మనం జాగ్రత్తగా ఉండి టీంతో రిలేషన్ బాగా బిల్డ్ చేసుకొని కనుక మనం చేస్తే మన బిజినెస్ స్టార్ట్ అయ్యిద్ది, మన బిజినెస్ ముందుకెళ్ళుద్ది, మనకు లాభం వస్తుంది. సో చాలామంది నాకు తెలిసి నాతో సహా మనందరం రిటైల్లో వెనకబడి ఉన్నాం. రిటైల్ కంపల్సరీగా చేయండి. సార్ చెప్పాడు 300 పీవీ నువ్వు తీసుకో, 400 పీవీ తీసుకొని నువ్వు హోమ్ మీటింగ్ చేస్తే రిటైల్ అయిపోద్ది నీ ప్రోడక్ట్. రీసెంట్లీ శంకర్ సార్ చేశాడు, మేము చూసాము. గ్యానో పేస్టులు తీసుకున్నాడు. ఏం శంకర్ సార్ మొత్తం ఏ తీసుకుంటున్నావు అంటే, సార్ హోమ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు మీరే కదా చెప్పారు, ఒక్కొక్క పేస్ట్ ఇస్తే అయిపోద్ది నాకు సిఎన్సి. కొంతమంది మన లీడర్స్ ఉన్నారు, కొంతమంది ఫ్లోర్ క్లీనర్లు తీసుకున్నారు, కొంతమంది నాప్కిన్స్ తీసుకున్నారు, ఇట్లా కొంతమంది సోపులు తీసుకున్నారు. వీళ్ళందరూ కూడా అడిషనల్గా వాళ్ళకి సిఎన్సి నాకు భారం అనే మాట లేదు వాళ్ళకి. వాళ్ళు రిటైల్ చేయడానికి ముందే ఫిక్స్ అయిపోయి రిటైల్ చేయాలి. ఒక హోమ్ మీటింగ్కి వెళ్ళారంటే అక్కడ పేస్టు, సోపు, షాంపూ, నాప్కిన్స్ వాళ్ళకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అవి ఇచ్చి వాళ్ళకి ప్రమోట్ చేసి వస్తున్నారు. అందుకని వీళ్ళు సెలిపి ఒక్కొక్కరిది 200, 300 కూడా ఉంటుంది. సో రిటైలింగ్ అని చాలా ఇంపార్టెంట్. రిటైల్తో పాటు రిక్రూట్మెంట్. ఏదైతే నువ్వు ఒక్కడవే రిటైల్ చేసావంటే నువ్వు రోజుకు 1000, 2,000 రిటైల్ చేయగలవు. నెల మొత్తం నువ్వు 3,000 కూడా రిటైల్ చేయకపోతే నువ్వేం బిజినెస్ చేస్తున్నావు అని అడిగాడు. ఒక్కసారి ఆలోచించండి. సిఎన్సి అంటే 3,000, 3,500 అవుతుంది. ఆ నెల మొత్తం తిరిగి ₹3,000 ప్రోడక్ట్ నువ్వు సేల్ చేయకపోతే నువ్వు వాళ్ళకి బిజినెస్ ఏం చేస్తున్నట్టు? నువ్వు చిల్లర కొట్టు పెట్టుకుని ఇంటికాడ కూర్చున్నావు ఓపెన్ చేసి, నెల మొత్తం నువ్వు 3,000కి కూడా అమ్మకపోతే నీకు 300 లాభం వచ్చుద్దా? రోజుకి 5,000, 3,000 అమ్మాలని నీకు ఒక టార్గెట్ పెట్టుకొని రోజుకి 2, 3,000 నుంచి 5,000 దాకా నువ్వు సేల్ చేస్తున్నావు కాబట్టి నెల వచ్చేలకు నీకు 25,000, 30,000 వస్తున్నాయి. ఇక్కడ కూడా నువ్వు ఎంత రిటైల్ చేస్తున్నావు, నెలాఖరికి 2 సిఎన్సీలో 3 సిఎన్సీ టార్గెట్ పెట్టుకోండి అన్నాడు. సో ఇది చాలా ఇంపార్టెంటు. దాంతోపాటు రెండో పాయింట్ ఏం చెప్పాడు, రిక్రూట్మెంటు. నువ్వు ఒక్కడవే చేస్తే కొంతవరకే చేయగలవు రిటైలు. నీతో పాటు నీదే పని డూప్లికేట్ ఒక 10 మందికి నేర్పించావు అనుకో, నువ్వు ఒక సిఎన్సీ చేసావు అనుకో, నీ టీంలో 10 మంది లీడర్స్ 10 సిఎన్సీలు చేస్తే 1000 పీవీలు నీకు వచ్చేస్తాయి, సైడ్ పాయింట్లు అయిపోతాయి, ఎల్ఓవి పాయింట్లు క్రాక్ అయిపోతాయి. సో ఇది కూడా నువ్వు చేస్తున్నావు లేదా, చాలా ఇంపార్టెంట్. ఇదన్నీ కూడా అంత పెద్ద లీడర్ అక్కడి నుంచి వచ్చి మనకు చెప్పాడు అని అంటే మహాగురూజీ, వాళ్ళందరూ ఇదే రూట్లో వెళ్ళి పాటిస్తేనే ఈరోజు వాళ్ళకి సక్సెస్ వచ్చింది. కాబట్టి నువ్వు నేననే వ్యక్తికి కొంచెం ఆలోచించండి లీడర్స్. ఇది ఎక్కడ కూడా నువ్వు గమనించాలి. సోపులు పేస్టులు అమ్మట్లా మనం మన బిజినెస్ని సేల్ చేస్తున్నాం, మన డ్రీమ్స్ని సేల్ చేస్తున్నాం, మన యొక్క గోల్స్ని షేర్ చేస్తున్నాం, వాళ్ళ యొక్క గోల్స్ని ఇందులో చూపిస్తున్నాం. సో ఇవన్నీ కూడా మీరు గమనించాలి. మీకు అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. గురువు గారు ఇంకో మాట చెప్పాడు, నీకు సోప్ ఎందుకు కనపడుతుంది, నీకు పేస్ట్ ఎందుకు కనపడుతుంది, నీకు ఆయిల్ ఎందుకు కనపడుతుంది, రేట్లు పెరిగినాయి నీకు ఎందుకు కనపడుతున్నాయి? రేట్లు కామన్గా పెరుగుతూ ఉంటాయి. ఆయిల్ బయట పెరిగింది, ఎక్కడ పెరిగింది, సోపు బయట పెరిగింది, ఎక్కడ పెరిగింది, పెట్రోల్ బయట పెరిగింది, మన యొక్క వస్తువులు కూడా పెరిగింది, ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది. కాబట్టి అసలు పెరుగుదల సోపులు కనపడకూడదు, నీకు డ్రీమ్ కనపడాలి, నీ గోల్ క్లియర్ కనపడాలి. దీంట్లో ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు సోప్ వాడుతున్నావు, అక్కడి నుంచి నీకు ఏమన్నా ఈ ఇన్కమ్ క్యాష్ బ్యాక్ వచ్చిందా, నీకు ఫ్రీ ప్రోడక్ట్ వచ్చిందా, నీకు కార్ ఫండ్, హౌస్ ఫండ్, 3 తరాల ఇన్కమ్ వచ్చిందని క్వశ్చన్ చేశాడు. నీకు కనపడాల్సింది వెస్టీజ్ ఇది కనపడాలి తప్ప సోపు సార్ ఇది అట్లా ఉంది, ఇది ఎట్లా ఉంది, ఒక అవకాశం కనపడాలి నీకు. సో అవకాశాన్ని మాత్రం చూడమని చెప్పాడు లీడర్స్. సో చాలా వాల్యుబుల్ పాయింట్, ఇది మీరు అందరూ కూడా గమనించాల్సిన విషయం. సో అంత పెద్ద లీడర్ చెప్పినప్పుడు మనం కూడా ఇంత అవకాశాన్ని నేను ఉన్నానని చెప్పేసి కొంచెం మేల్కోవడానికి ఈ మాటలు ఉపయోగపడతాయి. నా మాటల్లో ఉన్నటువంటి పాజిటివ్ తీసుకోండి, ఓకేనా? ఇవన్నీ మీకు తెలియవని కాదు, మీకు తెలిసిన విషయాలే, కాకపోతే మనం ఆలోచించని విషయాలు.
మీరు పాటించిన విషయాలు, నేను పాటించిన విషయాలు మనం డిస్కషన్ చేస్తున్నాం. ఓకేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్ సెకండ్ యేసుబాబు సార్, మంచి పాయింట్ చెప్పారు. దుర్గా మేడం, గుడ్ మార్నింగ్ మేడం. అన్మ్యూట్ చేసుకోండి సార్ దుర్గా మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. మీరు చేంజ్ అవ్వాలనుకున్న పాయింట్, మీకు కనెక్ట్ అయిన పాయింట్ ఒకటి. నాకు చేంజ్ అవ్వాల్సిన పాయింట్ ఏంటంటే సార్, రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అన్న పాయింట్ నాకు కనెక్ట్ అయింది సార్. నేను కూడా రేపు వెరీ గుడ్, కలుద్దాం అనుకున్నాను, రేపు కలుద్దాం ఎల్లుండి కలుద్దాం అనుకుంటున్నాను సార్. కానీ ఇంక రేపు ఇవాళ నుంచి అలా అనుకోను సార్, దాన్ని చేంజ్ సూపర్ సూపర్, చేసుకుంటాను సార్. ఎక్సలెంట్. పరిగెత్తాలి, టైం లేదు. టైం ఉందనుకుంటున్నాం మనం ఎవరు కూడా, టైం లేదు. వచ్చిన సూపర్. అవకాశాన్ని ఉపయోగించుకోండి అన్న పాయింట్ కనెక్ట్ అయింది సార్. నిలబడి చేసేది కాదు ఇది, పరిగెత్తి చేసేది అనే పాయింట్ కూడా నాకు కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. వన్ సెకండ్. ఖచ్చితంగా మనందరికీ ఇప్పుడే మాట్లాడుకున్నాం దాని గురించి. మేడం గారు కూడా నిలబడి ఏం చేయట్లేదు, పరిగెత్తి చేస్తున్నారు కాబట్టి మంచిగా టీం వస్తుంది వాళ్ళ అప్లైనర్ సపోర్ట్స్ తోటి. సో థ్యాంక్ యూ మేడం. వన్ సెకండ్, పరిగెత్తాల్సిన సమయం వచ్చింది. మీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ కోటి ఆనంద్ సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, అన్మ్యూట్ అవ్వట్లేదా మీకు? కోటి ఆనంద్ సార్. ఈలోపు సుజాత మేడం, గుడ్ మార్నింగ్ మేడం, అన్మ్యూట్ చేసుకోండి. సుజాత మేడం కలిక్వాయ. ఆనంద్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం గారు. మీకు కనెక్ట్ అయిన పాయింట్ మేడం. నాకు కరెక్ట్ ఏంటంటే మనం టీంతో మనం చెయ్యాలి, మన లైఫ్ ప్లాన్ తో కూడా చేపియాలి. ఎస్, సూపర్ సూపర్. సార్ చేపిస్తున్నారా మీ లైఫ్ లైన్ తోటి? చేపిస్తా సార్. చేపిస్తారా? వెరీ గుడ్ వెరీ గుడ్. మీరు చేస్తున్నారు, ఆటోమేటిక్గా మీ లైఫ్ లైన్ చేస్తారు. సూపర్ సూపర్, వెరీ గుడ్ మేడం. థ్యాంక్ యూ వండర్ఫుల్ పాయింట్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? నేను మీటింగ్కి, లేటెస్ట్ ట్రైనింగ్కి, మీటింగ్ కాదు, కందుకూరు నుంచి సార్. సూపర్. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్. గమనించండి లేడర్స్, నిన్న మేడం గారు అక్కడ కందుకూరు మీటింగ్కి వెళ్తే అక్కడ అడిగారు, సార్ నేను కూడా రావచ్చా ట్రైనింగ్కి అని. ఎందుకు రాకూడదమ్మా అంటే, లేదు సార్ 10,000 పైన ఉన్నవాళ్ళు కదంటే, లేదు నేర్చుకుంటాను అని అంటే ఖచ్చితంగా రావచ్చు అంటే. మేడం చూడండి లేడర్స్, బిజినెస్కి మనం ఏమి ఇవ్వాలో అది ఇస్తే తిరిగి బిజినెస్ మనకు అదే ఇస్తుంది. కారణాలు ఏమీ చెప్పలా. మేడం పని మానుకొని ఉన్నటువంటి సమయాన్ని బిజినెస్ కేటాయించి, సుబ్బయ్య సార్ అక్కడి నుంచి వస్తుంటే నేను ఇక్కడి నుంచి రాలేనని చెప్పేసి మేడం వచ్చింది. ఆదర్శంగా అందరం తీసుకోవాలి సుజాత మేడంలో. సుజాత మేడం టీం వస్తుందంటే ఊరికే రావట్లా, దేవుడు పంపించిన టీం అది. ఆమె కష్టపడుతుంది కన్సిస్టెన్సీగా. ఆమెకి ఎవరు వస్తారో తెలియదు, ఈ బిజినెస్లో ఆమె నిలబడితే సక్సెస్ అయిద్దని తెలుసు. ఒక పాయింట్ పట్టుకుంది. ఇంతకుముందు ఎప్పుడు చెప్పేది, వెంకటేశ్వర స్వామి చూడటానికి నేను వెళ్ళాను సార్, ఆడికి వెళ్ళినప్పుడు లైన్ పెద్దగా ఉంది, ఆ లైన్ పెద్దగా ఉందని తిరిగి ఇంటికి వస్తే ఏం రాదు, ఆ లైన్లో ఉంటే వెనకోవడం ముందోడు నేడితే నేను ముందుకు వెళ్తాను, వెళ్ళిపోయి దర్శనం అయ్యిద్ది. అట్లానే ఈ బిజినెస్లో కూడా ఆ క్యూ లైన్లో ఉంది మేడం, కాబట్టి ఖచ్చితంగా గెలిచిద్ది. అందరికి కూడా ఆదర్శంగా నిలవబోతుంది మన సుజాత మేడం. థ్యాంక్ యూ మేడం గారు, ఆల్ ది బెస్ట్. మీరు టీంతో జయించాలి ఖచ్చితంగా. మనం చేసుకుంటూ పోతే ఇది డూప్లికేట్ బిజినెస్ కాబట్టి టీం చూస్తుంది. టీం కూడా చెప్పాను కదా, ఒక తండ్రి ఏదైతే దారిలో వెళ్తాడో పిల్లలు అదే దారిలో వెళ్తారు. అలానే మనం చేసుకుంటూ పోతే మన టీం కూడా చేస్తుంది అల్టిమేట్గా. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ మేడం గారు. కోటి సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. ఎస్, మీకు కనెక్ట్ అయిన పాయింట్, మీరు చేంజ్ అవ్వాలనుకున్న పాయింట్ సార్. నా కనెక్ట్ అయిన పాయింట్, ఇప్పుడు నువ్వు డిపెండెంట్ లీడర్గా ఎదుగుతావా లేకపోతే ఇండిపెండెంట్ లీడర్గా ఎదుగుతావని ఆ పాయింట్ బాగా కనెక్ట్ అయింది సార్. ఎందుకంటే అరణ్యంలో ఉన్న ఒక వృక్షాన్ని చూపిస్తాడు, దాని తర్వాత వనంలో ఉన్న వృక్షాన్ని కూడా ఒకటి చూపిస్తాడు. సూపర్. అదొకటి. ఇంతకు నువ్వే దాని లీడర్? తర్వాత నేను ఇండిపెండెంట్ లీడర్ సార్. అరణ్యంలో ఉన్న మొక్కవి. సూపర్. ఎస్. అదొకటను మెయిన్ గా ఏంటంటే, ఇప్పుడు మనం ఎదిగే కొంది సక్సెస్ వస్తూ ఉంది. ఆ సక్సెస్ వచ్చేటప్పుడు ఒక 50,000, 1,00,000, ఒక 2,00,000 వచ్చినప్పుడు నేనైతే ఆర్థికంగా ఎదిగాను కదా అని చెప్పేసి ఆర్థికంగా ఎదిగిన తర్వాత టీం అనేది పడుచుకోకుండా అది స్లోగా రిలాక్స్ మైండ్ సెట్ అయితే నిదానంగా మామూలుగా ఒక బండని మనం ఒక వారం రోజులు కదిలిస్తూ ఉంటే 1, 2, 3, 4 సార్లు వారం రోజులు మెల్లమెల్లగా రోల్ చేయడం జరుగుతుంది. ఆ రోల్ చేసిన తర్వాత రిలాక్సేషన్ అలా ఒకసారి థ్యాంక్ యూ 2 పాయింట్లు చెప్పాడు, ఇంపార్టెంట్ పాయింట్స్ కోటి సారు. సో మనం ఊహించుకోండి లేడర్స్,
ఇప్పుడు 2 మొక్కలున్నాయి. సార్ అక్కడ క్లియర్ పిక్చర్ చూపించాడు. మనం ఇక్కడ చూపించలేం పరిస్థితి. ఒకటేమో మన గార్డెన్, మన ఇంటి ముందు చెట్టు బాగా పెంచుతున్నాము, చెట్లు పెంచుకుంటున్నాము. అందులో ఒక చెట్టు బాగా పచ్చగా కొమ్మలతోటి బాగా షైన్‌గా ఉంది. ఈ చెట్టు చూడటానికి చాలా అందంగా కూడా ఉంది. ఇంకో చెట్టు చూపించాడు. దానికి ఎవరు కూడా సంరక్షణ లేదు. అడవిలో ఉంది. దానికి ఎలా ఉందంటే దాని కాండం, దాని యొక్క మొదలు చాలా పెద్దగా ఉంది. దాని కొమ్మలు కూడా చాలా స్ట్రాంగ్‌గాను చాలా ఎట్లా ఉన్నాయంటే కాండం లాగే ఉన్నాయి అవి కూడా. ఊహించుకోండి జస్ట్ నేను ఇక్కడ పిక్చర్ చూపియలేను. బట్ ఇంటి దగ్గర ఉన్న చెట్టు ఎలా ఉందంటే చెప్పాను కదా చూడటానికి చాలా బాగుంది. కొమ్మలుగా ఉన్నాయి. ఇప్పుడు ఏ చెట్టు బాగా స్ట్రాంగ్ ఉంటది అని అడిగాడు. అడవిలో ఉన్న చెట్టు బాగా స్ట్రాంగ్‌గా ఉంటదా? పడి మలిచి అడవిలో పెరిగిన ప్రకృతికి ఇంటి దగ్గర ఉన్న చెట్టు బాగా స్ట్రాంగ్‌గా ఉంటదా అన్నాడు. మీరే చెప్పాలి ఏది స్ట్రాంగ్‌గా ఉంటది? సో, మీ అందరికీ తెలుసు అడవిలో ఉన్న చెట్టే స్ట్రాంగ్‌గా ఉంటదని. ఎందుకంటే తనంతట తాను స్వయంగా ప్రకృతి గాలికి, ఎండకి అన్నిటికి ఎదురొడ్డి ఆ ప్రకృతిని ఛేదించి పెరిగిన చెట్టు కాబట్టి ఎటువంటి సమస్య వచ్చినా దానికి సమస్యలాగా అనిపియదు. అన్నిటికీ ఓర్చుకుంది కాబట్టి. ఇక్కడున్న చెట్టు పరిస్థితి ఏందంటే నీళ్ళు లేకపోతే మనం నీళ్లు పెడతాం. 2 రోజులకోసారి నీళ్లు పోస్తుంటాం. ఏదన్నా మరీ ఎక్కువ ఎండొస్తే మొక్కున్నప్పుడు దాని మీద నీడెయ్యాలని ట్రై చేస్తాం మనం. లేదు దాని చుట్టూ కంచేస్తాం. ఇట్లా అన్నీ ప్రొటెక్షన్ చేయటం వల్ల ఈ చెట్టు కంఫర్ట్ జోన్‌లో ఉంటది. కంఫర్ట్ జోన్‌లో ఉన్న ఈ మొక్క ఏదన్నా గాలి మనం మరీ పెద్దగొచ్చిందంటే అనుకోకుండా ఆ చెట్టులో ఉన్న కొమ్మలు మొత్తం కూడా ఇరిగిపోతుంటాయి. మనం చూస్తుంటాం. సంరక్షణ లేని చెట్టు మాత్రం అడవిలో చాలా ఇదిగా పెరుగుద్ది. మీకు తెలుసు ఇప్పుడు పెద్ద పెద్ద చెట్ల గురించి కానీ 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు అని చెప్పేసి మనకు పేపర్‌లో, టీవీల్లో, ఫేస్‌బుక్కుల్లో అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వస్తుంటాయి. అవన్నీ ఎలా పెరిగినాయి అనుకుంటే ఇక్కడ పాయింట్ పట్టుకోండి. ఇండిపెండెంట్ స్వాతంత్రంగా దానంతటికదే ఎవరు కూడా దానికి సహాయం చేయలేదు. సో, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. నువ్వు కూడా ఈ బిజినెస్‌లో ఇండిపెండెంట్ లీడర్‌గా ఉండాలి. డిపెండెంట్‌గా ఉండకూడదు. డిపెండెంట్ అంటే నా అప్లైనర్ వస్తే నాకు ఐడీ పడుద్ది. నా అప్లైనర్ వస్తే నేను హోమ్ మీటింగ్‌కి వెళ్తాను. నా అప్లైనర్ వస్తే నాకు పీవీలు వస్తాయి. నా అప్లైనర్ వస్తే నాకు సైడ్ పాయింట్లు అవుతాయి. నీ అప్లైనర్ చెప్పుకుంటా పోతే నీ అప్లైనర్ రాడు, రాలేడు ఒక్కోసారి. అప్పుడు నీకు పాయింట్లు లేవు. అప్పుడు నీకు బిజినెస్ లేదు. అప్పుడు నీకు ఐడీ లేదు. డిపెండెంట్. డిపెండెంట్ లీడర్‌గా ఉంటే ఖచ్చితంగా మనం ఇబ్బంది పడతాం. ఇండిపెండెంట్ లీడర్‌గా ఎదగాలి. ఇండిపెండెంట్ లీడర్‌గా ఎదగాలి అనంటే నువ్వు ఆల్రెడీ నీ లీడర్‌ని అనుసరించి నీ లీడర్ ఏం పని చేస్తున్నాడో ఆ పని నువ్వు చేయాలి. స్టార్టింగ్‌లో నేను చెప్పాను కదా! ఈ బిజినెస్ ఏంటంటే చేసి చూపిస్తారు, చూసి నేర్చుకోవాలి. సింపుల్ మాట. వెస్టీజ్ అంటేనే చేసి చూపిస్తారు, చూసి నేర్చుకోవాలి. సుబ్బయ్య సార్ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాడంటే సిద్ధార్థ్ సార్ ఒకసారి ఇప్పుడు గూగుల్ చేయొచ్చు మీరు తర్వాత. మన ఏషియాలోని టాప్ ఎర్నర్ 1,68,00,000 రీసెంట్‌గా మొన్న ఐస్ చెక్ 2 కోట్ల దాకా వచ్చింది. ఆన్ యావరేజ్‌గా 1,50,00,000 పైనే వస్తున్నాయి. వెస్టీజ్ ద్వారా మనలాగా ఒక ఐడీ తీసుకున్న సిద్ధార్థ్ సింగ్ సార్‌కి ఈరోజు 1,50,00,000 అకౌంట్‌లో పడుతుంది ప్రతి నెల. నిన్న మనకు పడినప్పుడే సార్‌కి కూడా 1,50,00,000 పైనే పడినాయి. ఆ సారు సుబ్బయ్య సార్‌కి అప్లైనరు. ఆయన ఏం చెప్పాడంటే సుబ్బయ్యజీ నేను చేసి చూపిస్తాను. ఏంటి హోమ్ మీటింగ్ ఎలా చేయాలి నేను చేసి చూపిస్తా. నువ్వు చూసి నేర్చుకో. డెమో ఎలా చేయాలి నేను చేసి చూపిస్తాను. నువ్వు చూసి నేర్చుకో. ఎదుటి వ్యక్తి ఎలా మాట్లాడాలో నేను చేసి చూపిస్తాను. నువ్వు చూసి నేర్చుకోమని ఒక 5, 6 మీటింగ్స్ సార్‌తో ట్రావెల్ చేసి సార్ నేర్పించినాక తర్వాత మీటింగ్స్ అన్నీ కూడా సుబ్బయ్య శెట్టి సారే స్వయంగా చేసి ముందుకెళ్ళాడు. అయితే ఇక్కడ ముందుకెళ్ళే క్రమంలో సార్ చెప్పిన మాట ఏందంటే ఫస్ట్ చెప్పేది ఫ్రెండ్స్ అంట. ఫ్రెండ్స్ అందరూ రిజెక్ట్ చేశారు. నీకేం పాలం అసలకి నువ్వెంత జాబ్ చేస్తున్నావు నీకేం పని అని. ఫ్యామిలీ మెంబర్స్ ఐడీ వేయలేదంట. ఫ్యామిలీ మెంబర్స్ రిజెక్ట్ చేశారు. చుట్టుపక్కల ఎవరు బిలీవ్ చేయలేదు. బట్ అయినా ముందుకెళ్ళాడు. ఈరోజు ఇండివిడ్యువల్ లీడర్‌గా ఎదిగాడు కాబట్టే సుబ్బయ్య శెట్టి సార్‌కి దాదాపు ఈ 5, 6 రాష్ట్రాల్లో టీమ్ ఉంది. 5, 6 భాషల్లో ట్రైనింగ్ చేస్తున్నాడు. సింపుల్‌గా ఏముంది లీడర్స్ నిన్న మనకి ఆంధ్రాలో ఒక ట్రైనింగ్ ఇచ్చాడు. ఈరోజు తెలంగాణలో ట్రైనింగ్ ఇస్తాడు. తిరిగి మళ్ళా మైసూర్ వెళ్ళబోతున్నాడు. సాయంత్రం ఈవినింగ్ ఇవాళ ఫ్లైట్ సార్‌కి. ఇట్లా కరెక్ట్‌గా నెల మొత్తం. ఇంకో మాట కూడా చెప్పాడు. ఈ బిజినెస్ ఎంత హ్యాపీగా చేయొచ్చంటే ట్రావెలింగ్ అంటే నాకిష్టం. నాకు ఎంజాయ్ ఉంది దీంట్లో. డబ్బు సంపాదించే స్టేజ్ దాటిపోయింది. ఇప్పుడు డబ్బు సంపాదించే స్టేజ్‌కెళ్ళింగానే నాకిష్టమైన పని నేను చేస్తున్నాను. కష్టం ఏమీ లేదు. మిగతా వాళ్ళు చూస్తే సార్‌తో చేసేవాళ్ళు ఇప్పటికి అలానే ఉన్నారు కొన్ని జాబుల్లో రిటైర్డ్ అయ్యి. పెన్షన్‌లు తీసుకుంటా.
జీతాలు సరిపోక జీవితాలు మారక. కానీ గురువు గారు ఒక సిస్టాన్ని క్రియేట్ చేశాడు. సో ఆ అవకాశం నీకు నాకు ఉంది. మనందరం కూడా జంగిల్లో చెట్టులాగా అంటే ఇండిపెండెంట్ లీడర్గా ఎదుగుదాం లీడర్స్. థ్యాంక్ యూ వన్ సెకండ్. నెక్స్ట్ అరుణ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. సో ఓపిక్గా ఉండండి లీడర్స్, ఓపిక్గా వినండి. ఏం వినాలంటే కొంచెం కష్టం. భూమి మీద అతి కష్టమైన పని ఏమన్నా ఉందంటే ఎవడైనా మాట్లాడితే వినటం. ఈయన మాట్లాడేది నీదేదంట, మాకు తెలియదు అవన్నీ. తెలిస్తే ఏది లైఫ్లో జీవితం మారట్లేదు. జీవితం కనీసం ఒక ఈఎంఐ కట్టలేకపోతున్నాం. వినటానికి ఏమి వినొచ్చు కదా. ఇని మనం మన జీవితాన్ని ఒక మంచి ఇల్లు కట్టలేకపోయి వినొచ్చు కదా. ఇక్కడ కట్టే అవకాశం ఉంది కదా. ఓపిక ఉండాలి. ఇంటేనే మనం ఏదన్నా అర్థం చేసుకుంటాం. అర్థం చేసుకుంటేనే మనం పాటిస్తాం. కాబట్టి నా రిక్వెస్ట్ వినండి. ఓపిక 7 గంటల దాకా ఉండండి జూమ్లో, ఓకేనా? రైట్. అరుణ మేడం, గుడ్ మార్నింగ్. ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం గారు. ఎక్కడి నుండి వచ్చారు నిన్న లేటెస్ట్ ట్రైనింగ్కి మీరు? కందుకూరు నుంచి సార్. సూపర్, ఎక్సలెంట్ మేడం. థ్యాంక్ యూ. మీకు కనెక్ట్ అయిన పాయింట్ మేడం? సార్, స్కూల్కి వెళ్తేనే కాదు ఎగ్జామ్ రాస్తేనే రిజల్ట్ వచ్చింది అన్నాడు. ఆ మాట ఓ కరెక్ట్ అయింది సార్. సూపర్, వెరీ గుడ్ పాయింట్. గ్రేట్. స్కూల్కి రావటం ఎంత ఇంపార్టెంట్, ఎగ్జామ్కి అటెంప్ట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఓకేనా? ఇంకా అంతేనా? అది ఒక్కటే కరెక్ట్ అయింది. అది ఒక్కటే పట్టుకోండి చాలు. థ్యాంక్ యూ మేడం. మీరు గమనించండి, మనందరికి తెలిసిన విషయం ఇది. పాయింట్ అది చిన్నగా కనపడేది కానీ స్కూల్కి వెళ్ళటం ఎంత ఇంపార్టెంటో ఎగ్జామ్ రాస్తేనే నీ యొక్క తెలివి, నీ యొక్క ప్రదర్శన, నీ స్టామినా తెలుస్తుంది అన్నారు. సో ఈ బిజినెస్లో కూడా స్కూల్కి వెళ్ళటం అంటే మనం మీటింగ్కి అటెండ్ అవ్వటం. జూమ్ మీటింగ్ వింటున్నాం. కొంతమంది ఓపిక కూడా ఉంటుందా. ఎందుకు ఓపిక ఉండలేదంటే వీళ్ళంతా కూడా జస్ట్ ట్రయల్ బ్యాచ్ ఉంటారు దీంట్లో. 3 నెలలు నాకు ఏదైనా అదృష్టం వస్తే చూస్తా, 6 నెలలు వెస్టీలు డబ్బులు వస్తే చూస్తా, తర్వాత నేను ఉన్నాను. 6 నెలలు కాదు, నువ్వు చూసే బ్యాచ్ అయితే 6 సంవత్సరాలు ఉన్నా కూడా వెస్టీజ్ నీకు సూట్ కాదు. ఇమీడియట్గా వెస్టీజ్ బంద్ చేసి నీ సొంత పని చేసుకో. బట్ నువ్వు వెస్టీలో గెలవాలంటే మాత్రం చూసి నేర్చుకోవాలి. నేర్చుకున్నది ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు మేడం చెప్పినట్టు నువ్వు డైలీ స్కూల్కి వెళ్తే ఆ స్కూల్కి వెళ్ళిన నాలెడ్జ్ నువ్వు నేర్చుకొని సంవత్సరం ఆఖరిలో నువ్వు ఎగ్జామ్ రాస్తే అక్కడ రిజల్ట్ కనపడుద్ది. సో ఈ బిజినెస్లో కూడా నువ్వు డైలీ ఏదైతే జూమ్ వింటున్నావో, నువ్వు ఏదైతే మీటింగ్స్కి వస్తున్నావో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఫీల్డ్కి వెళ్ళి మనం వర్కౌట్ చేయాలి. ఏదైతే ఉందో హోమ్ మీటింగ్స్ నువ్వు చేస్తే నీకు ఎగ్జామ్లో రిజల్ట్ వచ్చినట్టు ఇక్కడ ఫలితం వచ్చుద్ది. కాబట్టి ఎవరైతే మనం వింటున్నామో చాలా ఇంపార్టెంట్. వినటం అనేది మాత్రం గొప్ప విషయం, గొప్ప అవకాశం కూడా. సో విన్న దాన్ని ఇంప్లిమెంట్ చేయడాన్ని ఎగ్జామ్కి వెళ్ళటం అంటారు. సో ఖచ్చితంగా ఆచరించాలి. థ్యాంక్ యూ అరుణ మేడం. మీరు మీటింగ్స్కి వస్తున్నారు. ఖచ్చితంగా త్వరలో ఏదైతే మీరు ఇప్పుడు చెప్పారో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాగ్ బట్టి హోమ్ మీటింగ్ చేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుంది. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. వెంగల్ రెడ్డి సార్, గుడ్ మార్నింగ్ సార్. అడ్మిట్ చేసుకోండి సార్. ప్రతి ఒక్క లీడర్ కూడా మళ్ళీ వినండి. ఎందుకంటే మీరు ఒక పాయింట్లో కనెక్ట్ అయ్యారు, మిగతా లీడర్స్ ఇంకో పాయింట్లో కనెక్ట్ అయ్యారు. ఇవన్నీ కలిసి మనకు లేటెస్ట్ ట్రైనింగ్ అయ్యింది. నువ్వు ఎలానో అక్కడికి రాలేకపోయావు. ఓపికగా వింటే నీకు అర్థమైద్ది ఎక్కడ ఏమేమి జరిగింది, వీళ్ళు ఎందుకు. రేపు నెక్స్ట్ మంత్ చెక్కులు చూడండి, వీళ్ళందరూ కూడా మాట్లాడి చాలా డ్రాస్టిక్గా మారుతాయి. ఓకేనా? వెంగల్ రెడ్డి సార్, ప్లీజ్ అడ్మిట్ చేసుకుని మీకు అడ్మిట్ ఆప్షన్ ఇచ్చున్నాను. సార్ ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎస్, మీకు కనెక్ట్ అయ్యి మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? పూజల నుంచి వచ్చాను సార్. పూజల నుండి. గ్రేట్ థింగ్. మేడం గారి పేరు ఏమన్నారు? మీ మేడం సిస్టర్ పేరు ఏం పేరు? అంజలి మేడం సార్. అంజలి మేడం, వెంగళరెడ్డి సార్. సూపర్. మీ ఇద్దరికి కూడా ఆల్ ది బెస్ట్. ఎందుకంటే ఇద్దరు కూడా ట్రైనింగ్కి వచ్చారు. మీరు ఏం చేస్తుంటారు సార్ బేసిక్గా బయట? సచివాలయం జాబ్ సార్. మీకు బిజీ లేదా? నిన్న సెలవు ఇచ్చారా? ఇవ్వలేదు సార్. మార్నింగ్ కొంచెం ఒక 1 అవర్ వర్క్కి వెళ్ళిపోయి చూసుకొని మరీ వచ్చాను సార్. సూపర్. చూడండి లీడర్స్, ఒక సమయం లేదు అని చెప్పడం సింపుల్, బట్ కానీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా వచ్చారు. మీ ఇద్దరు కూడా గ్రేట్ లీడర్స్. మన అసోసియేషన్లో మంచి లీడర్స్ అవుతారు. సో ఎందుకంటే లేదు అని చెప్పడం సింపుల్. ఆయన అడిగే వాళ్ళు ఎవరు లేరు. సార్ ఎందుకు రాలేదని అడిగే పరిస్థితి కాదు. కానీ టీం ఉంది, నేను నేర్చుకోవాలి అని చెప్పేసి అక్కడ దాకా వచ్చారు. థ్యాంక్ యూ వెంగళరెడ్డి సార్, గ్రేట్ లీడర్ మీరు. థ్యాంక్ యూ. మీకు ఏ పాయింట్ కనెక్ట్ అయింది సార్? సార్ అక్కడ మెయిన్గా సార్ చెప్పిన దాంట్లో వై డు వి నీడ్ మనీ అని చెప్పాడు సార్. మనీ అనేది ఎందుకు అవసరం అని చెప్పేసి ఒక 4 పాయింట్స్ చెప్పాడు మెయిన్గా సార్. ఎప్పుడు నాకు మైండ్ టచ్ అయినప్పుడల్లా ఎస్ ముందుకెళ్ళాలని ఒక మైండ్ సెట్ అనేది మారుతూ ఉంటుంది సార్. సో పీస్ ఆఫ్ మైండ్ కోసం మనీ అనేది అవసరము, అలానే గుడ్ హెల్త్ కోసము మనకి మనీ అవసరము. అట్లనే టు మేక్ చాయిస్ అంటే ప్రతి ఒక్కటి చాయిస్గా ఉండాలి. సో కాంప్రమైజెస్గా ఉండకూడదు.
మన ఫ్యామిలీ అనేది సేఫ్టీ ఆఫ్ ద ఫ్యామిలీ కోసం మనీ అనేది ఉండాలి సార్. ఈ మెయిన్ 4 థింగ్స్ కోసం మనీ అనేది అవసరము. సో ఈ సూపర్. మనీ సంపాదించడానికి సార్ ఒక సింపుల్ వర్డ్ చెప్పాడు లాస్ట్ లో, మోటివేషన్. ఎస్ మోటివేషన్ అంటే ఏదో నేను వచ్చి ఇక్కడ స్పీకర్ ని చెప్పాను, నా మోటివేషన్ ఉంటే 1 or 2 డేసే మీరు ముందుకెళ్ళగలుగుతారు. మీ ఫ్యామిలీ మీకు మోటివేషన్ ఉండాలి, లేదా హస్బెండ్ ఆర్ వైఫ్, పిల్లలు, ఇట్లా మీ ఖర్చులే మీకు మోటివేషన్ అనేది ఉండాలి. లేకపోతే ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ వస్తే మినిమం ఒక 5,000 నువ్వు ప్రీమియం కట్టుకోవడానికైనా ఆ హెల్త్ పాలసీ నీకు మోటివేషన్ లా ఉండాలి అనేది చెప్పాడు సార్. ఈ వర్డ్స్ నాకు బాగా కనెక్ట్ అయినాయి. సో ఇవన్నీ చేయాలంటే సార్ ఒక 2 to 3 years ఒక దీక్షలాగా. సో సార్ స్టార్టింగ్ అదే విధంగా వర్క్ చేశానని చెప్పాడు. ప్రతి ఒక్కళ్ళు ఇలానే చేస్తే మీరు రేపొద్దున ఇదే పొజిషన్కి వస్తారని ఫైనల్ గా చెప్పాడు సార్. వండర్ఫుల్ సార్, నాకు మళ్ళీ ఓ మంచి రివిజన్ లాగా ఉపయోగపడింది. సో బాగా కనెక్ట్ అయినాయి సార్ నిన్న. థ్యాంక్ యూ వెంకటరెడ్డి సార్, 100%. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇవన్నీ అవసరం ఉన్నాయి లీడర్స్, గమనించండి. ఏ కూడా మనకు తెలియని అయితే కావు, కాబట్టి మనం ఆలోచించినటువంటి పాయింట్స్ ఇవన్నీ సార్ చెప్పినవి. డబ్బు ఇందా స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టు ఇక్కడ ఏముంది సార్ అంటే వెస్టీలో అందరం అల్టిమేట్గా వచ్చింది మాత్రం దాంట్లో డౌట్ ఏం లేదు, ఆరోగ్యం కోసం వచ్చాం, ఆరోగ్యం వచ్చింది ఓకే. బట్ అవకాశం కూడా ఇక్కడ ఉంది కదా, డబ్బు సంపాదించే అవకాశం. ఆ డబ్బు ఎందుకు సంపాదించాలని క్వశ్చన్ నీళ్ళు లేకపోతే ఖచ్చితంగా దీంట్లో ముందుకెళ్ళలేవు. చాలామంది డబ్బు ఎందుకు సార్ అంటారు, డబ్బుని రెస్పెక్ట్ చేయండి. సార్ చెప్పింది ఇప్పుడు స్టార్టింగ్లో మనం చాలా ఇదిగా మాట్లాడాం దాని గురించి. డబ్బు వల్ల గౌరవం వస్తుంది, ధైర్యం వస్తుంది. డబ్బు వల్ల అవమానాలు ఏమైనా ఉన్నా పోతాయి, ఆర్థిక ఇబ్బందులు పోతాయి. సేఫ్, ఒక ధైర్యం, అన్ని విధాలుగా డబ్బు అనేదే మనిషికి ఈ రోజుల్లో అవసరమైంది. ధనం మూలం ఇదం జగత్. ఈరోజు ప్రపంచం మొత్తం కూడా డబ్బు అనేటువంటి ఒక ఏమంటారు, చిన్న కాగితం అనొచ్చు దాన్ని, బట్ అదే మన లైఫ్ని లీడ్ చేస్తుంది. నేను ఒక చిన్న వీడియోలో విన్నాను, డబ్బు సంపాదించాలని ఏం చేయాలి సార్ అంటే, డబ్బు సంపాదించి ఏం చేయడం లేదు, అవకాశం ఎక్కడ ఉంది అక్కడ చూసి పని చేయాలని చెప్పారు. ఈరోజు డబ్బు సంపాదించే అవకాశం మనందరికి ఒకటే సేమ్ ఉంది. కాకపోతే ఆ డబ్బు మన జేబులోకి ఎందుకు రావట్లేదంటే దానికి తగినట్టు మన మైండ్ సెట్ మార్చుకొని, ఇప్పుడు సార్ ఏదైతే చెప్పారో డబ్బు నాకెందుకు అవసరం, జూమ్ అంటారు నీకెందుకు అవసరం చెక్ చేసుకొని, నాకు ఈ ఈఎంఐ పోవాలి, నా అప్పు పోవాలి, నా పిల్లల్ని బాగా చదివించాలి అనే ఆలోచన నీకు కలిగి ఉంటే మాత్రం డబ్బు గురించి క్లారిటీ వస్తుంది. దానికి మోటివేషన్ కావాలన్నాడు, డబ్బు సంపాదడానికి మోటివేషన్ కావాలన్నాడు. మోటివేషన్ కావాలని అంటే ఎవరన్నా నీ అప్లైనర్ చేసినా, నీ పక్కన వాళ్ళు చేసినా ఒకసారి 2 సార్లే నువ్వు గెలవాలి సార్ అంటారు. బట్ మోటివేషన్ ఏంటి సార్ అంటే, నీ భార్య నీకు మోటివేషన్, నీ పిల్లలు నీకు మోటివేషన్, నీ ఆర్థిక ఇబ్బందులు నీకు మోటివేషన్, మీ అమ్మా నాన్న నీకు మోటివేషన్, అంటే నీ కుటుంబం నీకు మోటివేషన్. వాళ్ళందరినీ హ్యాపీగా చూసుకోవాలన్నా, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినా నువ్వు ముందు ఉండి నిలబడాలన్నా, లేదు నీకు మంచి గౌరవం ఉండాలన్నా, పీస్ ఆఫ్ మైండ్, ప్రశాంతంగా నువ్వు సాయంకాలం నిద్రపోవాలన్నా, నెలాఖరులో ఈఎంఐ వచ్చింది, ఫోన్ బిల్లు కట్టాలి, బైక్ బిల్లు కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, ఇవన్నీ కూడా నీకు మోటివేషన్. సో వీటన్నిటిని మనం అధిగమించాలంటే నీ కాడ ఉండాలి ఒక అవకాశం, ఆల్రెడీ నీ చేతుల్లో ఉన్న అవకాశం వెస్టీజ్. సో థ్యాంక్ యూ వెంకటరెడ్డి సార్, వండర్ఫుల్ పాయింట్ చెప్పారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్, ఆల్ ది బెస్ట్. హైమా మేడం గారు గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. ఎస్, మీరు ఎక్కడి నుండి వచ్చారు? సార్ పొదిల నుంచి సార్. పొదిల నుండి. మీరేం చేస్తుంటారు మేడం? సార్ సచివాలయం జాబ్ సార్, ఏఎన్ఎంని. సూపర్ మేడం. మీకు కూడా ఈ లీవ్ అడగంగానే ఇచ్చారా? లేదు సార్, ఎమర్జెన్సీ వర్క్ ఉంది. నేను ఎప్పుడు కూడా సెలవు అడగట్లేదు. నేను మంత్కి ఒక్కసారే కదా సెలవు అడిగేదని చెప్పేసి పోరాడి మరి సెలవు తీసుకున్నాను సార్. ఎందుకంటే వెస్టీజ్ చేస్తున్నాము, హార్ట్ఫుల్ గా చేస్తున్నాం కాబట్టి నేను అన్నిటికీ సెలవు పెట్టట్లేదు సార్. ఓన్లీ వెస్టీజ్ కోసమే సెలవులు కేటాయించాను, పిల్లల కోసం కూడా కేటాయించలేదు. గ్రేట్ సూపర్ మేడం. చూడండి, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ కూడా. పిల్లల కోసం కేటాయించలేదు అనుకున్నారు, కానీ పిల్లల యొక్క భవిష్యత్తు, జీవితం మొత్తం దీని మీద ఆధారపడి ఉంది. అందుకే మీరు సెలవు తీసుకున్నారు. సూపర్ మేడం. మీ కనెక్ట్ అయిన పాయింట్ సార్, గురువు గారు చెప్పిన మాటల్లో మనము చదువుతున్నాము, ఎగ్జామ్స్ రాస్తున్నాం, ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నాం, కానీ జాబ్ వచ్చిన తర్వాత ఏమైనా లైఫ్ లీడ్ అవుతుందా, లైఫ్ సెటిల్ అయిందంటే లేదు సార్. కానీ వెస్టీజ్ ని లైఫ్ చేంజింగ్ అనే ఎగ్జామ్ లాగా గురువు గారు తీసుకోమన్నారు సార్. ఆ పాయింట్ నాకు చాలా బాగా కనెక్ట్ అయింది. అట్లాగే జాబ్ లాగా కాకుండా బిజినెస్ జాబ్ లాగా బిజినెస్ ని చూడకూడదు అన్నారు సార్. బిజినెస్ ని జాబ్ కంటే ఎక్కువగా బిజినెస్ ని చూడమన్నారు. ఆ పాయింట్ అనేది నాకు చాలా బాగా కనెక్ట్ అయింది సార్. 2 to 3 years తపస్సు చేసినట్లు బిజినెస్ చేయమన్నారు.
అట్లాగే సార్ ఎవ్రీ టైం కూడా నా దగ్గర టైం లేదు అన్నట్లుగానే డిసైడ్ అయ్యి వర్క్ చేయమన్నారు సార్ గురువు గారు. ఆ పాయింట్స్ నాకు చాలా బాగా కనెక్ట్ అయ్యాయి సార్. సూపర్ సూపర్, థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా మనందరూ తెలుసు ఇప్పుడు మేడం గారు చెప్పిన దాంట్లో మేడం గారు వెంకటరెడ్డి సార్ వీళ్ళందరికీ అది సెలవులు లేవు లీడర్స్. వాళ్ళు ఫుల్ టైం కూడా కాదు, పార్ట్ టైమర్స్. సో వాళ్ళకి ఇప్పుడు నేను జూమ్లో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను. కొంతమంది ఫుల్ టైం అని నేను వెస్టీజ్ చేస్తున్నాను అని చెప్పారు. ఏమైంది, నీకు ఎందుకు రాలేదు నువ్వు నేను లీడర్స్ ట్రైనింగ్? ఒకసారి ఆలోచించు. కొంచెం మనం అనిపిస్తుందా? ఇంటికాడ భార్యకి చెప్పాం, ఇంటికాడ భర్తకు చెప్పాం, లేదా ఇంటికాడ సమాజం చుట్టుపక్కల నేను వెస్టీజ్ చేస్తాను, ఎందుకు రాలేదు ఇంతమంది ట్రైనింగ్కి? వాళ్ళు సెలవులు లేకపోయినా వాళ్ళు బాధలు వాళ్ళు పడి లీవ్ పెట్టి వచ్చారు. నువ్వు చిన్న చిన్న కారణాలతోటి ఇంకా స్కూల్లో సాకులు చెబుతావు, నాకు బాగలేదు, నాకు ఆ ఇబ్బంది. నువ్వు సాకులు చెప్పుకుంది నా కోసం కాదు లీడర్స్. నువ్వు అప్లైన్కి ఏం చెప్పాలి? నీ పిల్లల కోసం, నీ భార్య కోసం నువ్వు ఏం చేస్తున్నావు, వాళ్ళకి నీ చేతుల అవకాశం నువ్వు ఎలా చూస్తావు చెక్ చేసుకో. రేపు నువ్వు బాధపడతావు ఖచ్చితంగా. ఎందుకంటే నా బాధ ఏంటంటే ఇంత మంచి అవకాశం వచ్చింది, నువ్వేం చిన్నపిల్లవు కాదు, బట్ నీకు అవకాశం వచ్చినాక కూడా నువ్వు ఇంకా సాకులు చెప్పుకుంటుంటే ఏ దేవుడు నిన్ను కాపాడుతాడు? నీకు ఎక్కడికి వెళ్ళి వచ్చి టీము ఎక్కడ మార్పు వచ్చిద్దో, ఎక్కడ మార్పు చెందుతున్నారో మనుషులు, ఎక్కడ సక్సెస్ అవుతుంది అక్కడ నువ్వు ఉండాలి కదా ఒక నాయకుడిగా. ఇంట్లో కూర్చొని ఏసీ వేసుకొని శుభ్రంగా తిన్నామా, నిద్రపోయామా, లేదంటే టీంకి ఊరికే 2 మాటలు చెప్పామంటే నడవదు ఇక్కడ. గమనిస్తుంది టీం నిన్ను. నా అప్లైనర్ ఏ మీటింగ్కి వెళ్తారని, నా టీం ఏ మీటింగ్కి వెళ్తుందంటే నువ్వు కూడా రావాలి. ఛార్జీకి లేవని చిన్న కారణాలు చెప్పావు. ఛార్జీకి లేకపోతే నన్ను అడుగు, నేను ఇస్తాను. నిజం అదైతే ఒట్టి మాటలు. ఛార్జీకి లేవనేది ఒట్టి మాటలు. ఫ్రీ బస్ ఉంది లేడీస్కి అయితే. నేను మిమ్మల్ని ఎవరిని కూడా అజమాయించట్లా, నీ దగ్గర ఉన్నటువంటి అవకాశాన్ని గుర్తు చేస్తున్నా, గమనించుకోండి. వాళ్ళు పోరాడుతున్నారు కాబట్టి వాళ్ళు చెక్కులు వస్తున్నాయి. ఇంతగా పోరాడుతున్నారు కాబట్టి ఇప్పుడు నేను లీడర్స్ మీటింగ్ అని హ్యాపీ విషయం ఏంటంటే వీళ్ళందరూ కూడా హోమ్ మీటింగ్స్ చేశారు. వినయ్ బాబు సార్ చేశాడు, శంకర్ సార్, వీళ్ళందరూ మళ్ళీ అక్కడ ఇంటికి రాకుండా వెంగళరెడ్డి సార్ వీళ్ళందరూ వెళ్ళి మళ్ళీ హోమ్ మీటింగ్ చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంది. విశాల్ సారు, ఇటువంటి వాళ్ళకి కదా మనం హెల్ప్ చేయాల్సింది. నువ్వు చిన్న చిన్న మైండ్ సెట్లో కూర్చొని సైడ్ పాయింట్లు కావాలి, నీ పాయింట్లు నువ్వు చేసుకున్నంతసేపు కోటేశ్వర ఒక పాయింట్ చెప్పి దాన్ని హైలైట్ చేయలేకపోయిన లీడర్స్. ఈ బిజినెస్లో నువ్వు ఊహించుకో, ఒక రాయి ఉంది, ఒక స్టోన్ ఉంది, ఆ స్టోన్ కదిలిస్తున్నావు, అది కదలటం లేదు. ఒక కంటిన్యూస్ మూమెంట్ చేయగానే కదిలింది. ఒక టైంలో నీ ఎనర్జీ ఓకే అయ్యి ఆ స్టోన్ కదిలింది. బట్ ఆ స్టోన్ ఎటుకు వెళ్తుందంటే పైకి ఎక్కిస్తున్నావు, కొంచెం కింద డౌన్ నుంచి పైకి ఎక్కిస్తున్నావు. పైకి ఎక్కించావు, ఒక 10,000 చెక్ వచ్చింది. మెల్లగా అదే బలం పెట్టి పైకి ఎక్కించావు, 20,000 చెక్ వచ్చింది. అదే బలం పెట్టి ఇంకొంచెం ఒక 10 అడుగులు పైకి ఎక్కించావు, 25,000 వచ్చింది. 25, 30, 40 అని వస్తూ ఉంది. నువ్వు పైకి స్క్రోల్ చేసినంతసేపు నీకు సక్సెస్ వస్తానే ఉంటుంది, గ్రోత్ వచ్చింది. వన్స్ పైకి స్క్రోల్ చేయకుండా నాకు సైడ్ పాయింట్లు అవుతున్నాయి, నాకు అనుకున్న జీతం వస్తుంది, నాకు అనుకున్న శాలరీ లాగా ఇక్కడ వస్తుందిలే అని చెప్పేసి నిద్రపోతానికి ట్రై అయ్యావా, రిలాక్స్ అయ్యావా, ఆ స్టోన్ మెల్లగా డౌన్ ఫాల్ అయ్యిద్ది. అది నీకు బరువును పెంచుద్ది. ఊహించుకో, ఒక గుండ్రంగా ఉన్న స్టోన్ పైకి నెట్టినంతసేపు నీకు బరువు అనిపించదు. కన్సిస్టెన్సీకి వెళ్తా ఉంటుంది పైకి. ఎప్పుడైతే నువ్వు ఆగుదామని అక్కడ ఆగావో మెల్లగా బరువు ఒక 5 నిమిషాలకి ఏం కాదు, ఒక అరగంటకి ఏం కాదు, ఒక గంటకి బరువు పెరుగుతూ ఉంటుంది. ఆ గంట సేపు నువ్వు దాన్ని ఆపగలవు. తర్వాత మెల్లగా ఒక్కొక్క ఇంచు ఒక అడుగు కిందకి జారుతూ ఉంటుంది. అలానే ఉంటే ఆ బండే నీ మీద పడి కిందకి వెళ్ళిపోద్ది. సో గమనించు, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో. సైడ్ పాయింట్లు చేసుకుని ఇంట్లో కూర్చుంటే మరి ఎట్లా వస్తుంది నీకు సక్సెస్? మీటింగ్ రావట్లేదు, ట్రైనింగ్కి రావట్లేదు, ఎవరు చేస్తారు నీ సక్సెస్? ఇండిపెండెంట్ లీడర్కి ఎదగకపోతే నీ టీంకి ఎలా వస్తారు లీడర్స్? గమనించు. వెస్టేజ్ అంటే ఈరోజు గమనిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. నేను ఏ లీడర్ కాడ పనిచేయాలి, ఏ లీడర్ అండర్లో ఉండాలి, ఏ లైన్లో ఉంటే నేను సక్సెస్ మొత్తం గమనిస్తున్నారు, స్కాన్ చేస్తున్నారు. రేపు నీ లీడర్సే నీకు ఇబ్బంది అవుతుంది. కొంచెం మైండ్ లీడర్స్ గమనించండి. ఎందుకు ఈ మాట ఇంత గట్టిగా చెబుతున్నా అంటే నిజంగా ఇబ్బంది ఉంది, నిజంగా ఆపద ఉంది, నిజంగా వచ్చే అవకాశం లేకపోతే నువ్వు రాకపోతే ఇబ్బంది లేదు. నీకు తెలుసు నువ్వు కావాలని ఆగిపోయిన సంగతి నీకు తెలుసు. అలా చేయొద్దు, ఓకేనా? థ్యాంక్ యూ. ఈ విషయంలో ఇప్పుడు బండ స్టోరీ ఏదైతే చెప్పారో అది నీకు లైవ్లో అర్థమవ్వాలి. రేపు లేటెస్ట్ మీటింగ్లో ఇవన్నీ కూడా మీకు మళ్ళీ రివ్యూ అవుతాయి. సో థ్యాంక్ యూ ఏమా మేడం, వండర్ఫుల్ పాయింట్ చెప్పారు. ఖచ్చితంగా పాయింట్ ఆఫ్ వ్యూ మీరు వర్క్ చేయాలి. మరో లీడర్ శంకర్ సార్, గుడ్ మార్నింగ్ సార్, అడ్మిట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, ఆనంద్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీరు ఎక్కడి నుండి వచ్చారు సార్? సార్ పొదిలి నుంచి సార్, నేను కూడా పొదిలి నుంచి వచ్చాను. పొదిలి నుంచి వచ్చారు. మీరేం చేస్తుంటారు? నేను సచివాలయం ఎంప్లాయీ సార్, ఇంజనీరింగ్ అసిస్టెంట్. సూపర్. మేడం గారి పేరు ఏంటి సార్? భార్గవి సార్.
భార్గవి మేడం మీరిద్దరు వచ్చారు, చాలా హ్యాపీగా ఉంది, చాలా గ్రేట్ లీడర్స్ మీ ఇద్దరు కూడా. భార్గవి మేడం కంగ్రాట్స్ చెప్పండి. మీకు ఈ సార్ లీవ్ అడగగానే ఇచ్చారా? లేదు సార్. లీవ్ అడగగానే ఇవ్వలేరు. ఇవ్వలేదు, కొంచెం రిక్వెస్ట్ చేసుకొని ఇద్దరం వచ్చాం సార్. చూడండి కొంచెం లీడర్స్, హెల్త్ రైట్. బాగాలేదని. చూడండి అబద్ధం ఆడిన దేనికి ఆడుతున్నారు తెలియదండి. నువ్వు మీటింగ్ ఎగ్గొట్టడానికి అబద్ధాలు ఆడి నాకే ఫోన్ చేశారు కొంతమంది. నాకు ఈ ఒంట్లో బాగాలేదు, చిన్న చిన్న కారణాలు చెప్పారు. నాకు నవ్వు వస్తుంది ఒక పక్క నుంచి. మీరేమో చిన్న చిన్న కారణాలు చెప్పి రిక్వెస్ట్ చేసుకొని ఎట్టో గట్ట ఇబ్బంది పడి మీరు మీటింగ్కి వచ్చారు. నాకు నిజంగా చాలా గర్వంగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే. భార్గవి మేడం కానీ, మిమ్మల్ని కానీ, వెంగళరెడ్డి సార్ కానీ, ఏమో మేడం వాళ్ళని థ్యాంక్ యూ సార్. అయిపోగానే మళ్ళీ హోమ్ మీటింగ్ కూడా చేశారు, సూపర్. ఎస్, మీకు కనెక్ట్ అయిన పాయింట్ సార్, మీరు చేంజ్ అవ్వకున్న పాయింట్. సార్ నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే అది సార్, ఆల్రెడీ ఇందాక వెంకటరెడ్డి సార్ అన్నారు మోటివేషన్ సార్. అండ్ ఎస్ ఏంటంటే ఇది అప్లైనర్ బిజినెస్ కాదు, ఇది నా బిజినెస్ అని మనం ముందుకి సాగినప్పుడే ప్రతి ఒక్కళ్ళం ఎవరికి వాళ్ళం ఇండివిజువల్ లీడర్గా ఎదుగుతామని అన్నారు. అలాగే మోటివేషన్ అంటే అసలు మనం ఎందుకు ఈ బిజినెస్ చేస్తున్నాం, ఎవరి కోసం, మన ఫ్యామిలీ కోసం, మన మన పిల్లల కోసం. అప్లైనర్ మోటివేషన్ చేసి మనల్ని బిజినెస్లోకి తీసుకురావడానికి వీల్లేదు. ఆ, మనం మన ఫ్యామిలీని ఎలా చూసుకోవాలి, పేరెంట్స్ని ఎలా చూసుకోవాలి, పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఇది మన ఎస్ మోటివేషన్ అవ్వాలి. అంతేగాని అప్లైనర్ చేస్తే బిజినెస్ చేయాలా, అప్లైనర్ కోసం బిజినెస్ చేయాలా అన్నట్లుగా చేయొద్దు అని చెప్పాడు. సో అది నాకు ఎస్ బాగా కనెక్ట్ అయింది సార్ ఆ విషయము. ఆ, సూపర్ సూపర్. ఖచ్చితంగా శంకర్ సార్, 100% మీరు ఆల్రెడీ ఇండివిజువల్ లీడర్గా మీరు చేస్తున్నారు, చాలా హ్యాపీగా కూడా ఉంది. థ్యాంక్ యూ. మీ ద్వారా ఇంకా ఇండివిజువల్ లీడర్స్ చాలామంది రావాలి. అదేవిధంగా వ్యాయామ మేడం కానీ, వెంగళరెడ్డి సార్, మీరు అందరూ కూడా ఇండివిజువల్ లీడర్సే. సో ఇండిపెండెంట్ అనేది ఏం లేదు కాబట్టి మీరు కూడా అంత దూరం రాగలిగారు. మీకున్న పరిస్థితి అంటే వాస్తవంగా లీవ్స్ వచ్చే పరిస్థితి కాదు, బట్ అయినా వచ్చారంటే 100% 1 lakh ఎర్నర్స్ మీరు అందరు కూడా. థ్యాంక్ యూ. మీకు ఏదైనా అవసరం ఉందంటే 100% మేము రావడానికి రెడీగా ఉన్నాం. మీరు కానీ మేడం గారు కానీ అంత డెడికేషన్గా వర్క్ చేస్తున్నారు. చేద్దాం కలిసి, మనం పోరాడి మన యొక్క ఆర్థిక ఇబ్బందుల్ని, అదేవిధంగా మన ఫ్యామిలీ స్టేటస్ స్థితిగతులు మొత్తం మార్చే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. ఖచ్చితంగా ముందుకు వెళ్దాం సార్. ఆల్ ది బెస్ట్ సార్ శంకర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చూడండి లీడర్స్, చాలా గ్రేట్ పీపుల్స్ వీళ్ళందరూ కూడా. పార్ట్ టైమర్స్ అయినా కూడా హార్డ్ టైమ్గా చేస్తున్నారు, అందుకు మనందరం హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ. రాణి మేడం ప్లీజ్ అడ్మిట్ చేసుకుని మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం గారు. మీరు ఎక్కడి నుండి వచ్చారు మేడం? కనిగిరి నుంచి సార్. సూపర్ సూపర్, థ్యాంక్ యూ మేడం. కనిగిరి నుండి వచ్చారు, దగ్గర దూరం మీకు కనిగిరి? దూరమే సార్. మేము తెల్లవారుజామున దూరమే. 4 గంటలకు కదిలితే మేము అక్కడికి వెళ్ళి 9 అయింది సార్. సూపర్ సూపర్, గ్రేట్ మేడం. మీతో పాటు కూడా గ్రేట్ లీడర్స్ అందరం తీసుకొచ్చారు, సో థ్యాంక్ యూ వాళ్ళందరికీ కూడా. ఎస్, మీకు కనెక్ట్ అయిన పాయింట్ మేడం? వెస్టేజ్ అనే ఒక మంచి అవకాశం మన ముందుకు వచ్చింది. 3 సంవత్సరాలు గట్టిగా కష్టపడితే మీ జీవితాలు మారుతాయి అనేది కనెక్ట్ అయింది సార్. నా జీవితం సూపర్ మారుతుంది సూపర్ అనేది నాకు కనెక్ట్ అయింది సార్. సూపర్, వెరీ గుడ్ మేడం. మీరు ఆల్రెడీ కనెక్ట్ అయిపోయారు, చేంజ్ అవుతున్నారు, చాలా సిస్టానికి ఎలా కావాలో అలా లోబడి వెళ్తున్నారు మేడం. గ్రేట్ లీడర్. అలానే మీ టీం కూడా చాలా గ్రేట్ టీము. సో అందరూ కూడా నేర్చుకునే తత్వం ఉంది, కష్టపడే తత్వం ఉంది. సో థ్యాంక్ యూ రాణి మేడం. మీరేం చేస్తుంటారు? ఆర్ఎంపీగా చేస్తుంటా సార్. సూపర్. ఆర్ఎంపీగా డబ్బులు కూడా బాగానే వస్తాయి, ఇబ్బంది ఏం లేదు. అవును సార్. అయినా అవును ఫ్యూచర్ సార్. చూసి చేస్తున్నారు. అవును సార్. సూపర్, థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్. మేడం చెప్పినట్టు 3 సంవత్సరాలు ఒక దీక్షగా మనం పట్టుకోవాలి దీన్ని. ఏదైతే మనకి అయ్యప్ప మాలేస్తే 45 రోజులు ఉంటామో, అలానే మనకి ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీలు అని చెప్పేసి 18-20 సంవత్సరాలు చదివినా కూడా 30-40 వేల రూపాయల జీతాలు, ఆ జీతాలతో జీవితాలు మారట్లేదు. బట్ ఇక్కడ మాత్రం అదే 18 సంవత్సరాలు ఇక్కడ పెట్టమని లేదు లీడర్స్. జస్ట్ 2-3 సంవత్సరాలు సిస్టానికి తగినట్టు నడుచుకుంటూ అప్లైన మాట వింటూ వెళ్తే అల్టిమేట్గా అక్కడ ఆ జీవితం నుంచి ఈ జీవితానికి మారే అవకాశం ఉంది. సో అందరం కూడా అది ఆ పాయింట్ పట్టుకొని ముందుకెళ్దాం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ మేడం గారు. 1 సెకండ్. ఎస్, లలిత గోపి జమ్మవరం. గుడ్ మార్నింగ్ సార్, అడ్మిట్ చేసుకుని గోపి సార్. గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్. వెరీ గుడ్ ఎస్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? మాది ఏఎస్పేట మండలం, కలిగిరికి 17 కిలోమీటర్లు సార్. కావల్ నుంచి 45 కిలోమీటర్లు కావల్కి.
మామూలు విషయం కాదు. గోపి సార్ మన టీంలోని అందరికీ ఇన్స్పైరింగ్ లీడరు. సో అందరికీ తెలుసు గోపి సార్ తెలియని వాళ్ళు లేరు. లెగ్ అనేది సహకరించకపోయినా అది ఆర్టిఫిషియల్ ఫుట్ అయినా కూడా నాకు ఇది ఏది కూడా కాదు, నాకున్న అవకాశం గొప్పది. ఇద్దరు ఆడపిల్లల సార్కి నిజంగా చాలా చక్కగా ఉంటారు. సో వాళ్ళ జీవితం మారాలంటే నేనే కొంచెం మారాలి, నేను కష్టపడాలని ఒక ఆలోచనతోటి మేడం కానీ సార్ కానీ ప్రతి మీటింగ్కి వస్తారు. సో రమ్మని కూడా ఎక్కడ కూడా ప్రమోషన్ చేయం. సార్ ఏం సార్ ఈ మీటింగ్కి ఎన్ని గంటలకు రావాలంటాడు. చూడండి, అది మెయిన్ థింగ్ లీడర్కి ఉండాల్సిన లక్షణం. ఎందుకంటే సార్కి మోటివేషన్ అవసరం లేదు, తన కుటుంబం తన పిల్లలు తనకు మోటివేషన్. అవకాశం కూడా వచ్చింది, ఆ విధంగా గుంటూరు ట్రైనింగ్కి వచ్చాడు. థ్యాంక్ యూ సార్. మీరు మీకు కనెక్ట్ అయిన పాయింట్ సార్. సార్ మనీ ఫ్రీడము, ఎస్ రిటైలింగ్ కూడా చేయాలని చెప్పారు సారు. నేను కొన్నిసార్లు చేస్తున్నాను, కొన్నిసార్లు చేయట్లేదు సార్. ఒక్క నెలలో చేస్తున్నాం, ఒక్క నెలలో చేయట్లేదు. కంటిన్యూషన్గా చేయాలనుకుంటున్నాం సార్ మేము. సూపర్ సూపర్, రిటైలింగ్ చేయాలి. సూపర్ సూపర్ సార్. రిటైలింగ్ రిక్రూట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రోడక్ట్ ఎలా వాడుతున్నాం కాబట్టి సూపర్ సూపర్ గోపి సార్, 100% మంచి పాయింట్ పట్టుకున్నారు. సో రిటైలింగ్ ఆల్ ది బెస్ట్ సార్. రిటైలింగ్ అంటే ఇందాక ఆల్రెడీ మాట్లాడడం లీడర్స్, మనం ఒక షాప్ పెట్టినట్టయితే మనం ఎంత బిజినెస్ చేస్తే అంత లాభం వస్తుంది. అలానే మనము మన టీంతో రిటైలింగ్ చేస్తే ఇంకా బాగుంటుంది కాబట్టి సో టీంని రిక్రూట్మెంట్ చేసుకుంటూ మనం రిటైలింగ్ చేయాలి. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ సార్. మూర్తి సార్ గుడ్ మార్నింగ్ సార్, అడ్మిట్ చేసుకోండి సార్. మూర్తి సార్ గుడ్ మార్నింగ్, నూజెండ్ల. శ్రీహరి సార్ గుడ్ మార్నింగ్ సార్, కావాలి అడ్మిట్ చేసుకోండి సార్. సార్ గుడ్ ఎస్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్ మూర్తి సార్? న్యూజెర్సీ నుంచి సార్. నూజెండ్ల నుంచి వచ్చారు. ఎస్ సార్. ఓకే, షాప్లో మీకు బేరం అది బిజినెస్ పోయిద్దిగా మీరు వస్తే? మేడం గారు ఉంటారులే సార్. బేరాన్ని పెట్టి హ్యాండిల్ చేశారు. సూపర్ సూపర్ సార్, ఎక్సలెంట్. మీకు కనెక్ట్ అయిన పాయింట్ అదే సార్ చెప్పాడు, మనీ పేడం అంటే మనం నెల వచ్చాక ఈఎంఐలు కట్టుకోవాలి, పిల్లల స్కూల్కి చేసుకోవాలి అనేది నాకే చెప్పినట్టుంది సార్. సూపర్ సూపర్, నాకు కూడా అలా అనిపించింది. అంత బాగా విన్నారు మీరు. ఎందుకంటే మాకు ఈఎంఐలు ఉన్నాయి సార్, అదే గుర్తొచ్చింది. గ్రేట్ సార్. నిజంగా మీరు ప్రతి మీటింగ్ కూడా అటెండ్ అవుతున్నారు, చాలా డెడికేషన్ వర్క్ చేస్తున్నారు. దగ్గర దూరం అనేది ఏం లేదు. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ సార్. మంచి పాయింట్ చెప్పారు. థ్యాంక్ యూ సార్ మూర్తి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఈఎంఐలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రతి సామాన్యుడు కొన్ని ఈఎంఐలు లేని వాళ్ళు లేరు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నాయి. బట్ అయ్యే మనకు భారం అవుతున్నాయి. అవి ఉంటే టెన్షన్. సో ఆ టెన్షన్ పీస్ ఆఫ్ మైండ్ కావాలంటే మనీ సంపాదించాలి. థ్యాంక్ యూ సార్. శ్రీహరి సార్ కావాలి, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి, మళ్ళీ మీట్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. అన్న సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీరు ఎక్కడ నుండి సార్? కావాలి నుంచి వచ్చాను సార్. కావాలి నుంచి డ్యూటీకి వెళ్తున్నారా, సెలవు పెట్టి వచ్చారా, మామూలుగా డ్యూటీకి క్లోజ్ నిన్న చేశారా? నా డ్యూటీకి వేరే వాళ్ళని అడ్జస్ట్మెంట్ చేసి మళ్ళీ మీటింగ్ అయిపోయిన తర్వాత నైట్ డ్యూటీలో ఆల్రెడీ ఇప్పుడు నైట్ డ్యూటీలో ఉన్నాను సార్. కంటిన్యూ అయ్యాను వచ్చి రాత్రి 8:30కి. థ్యాంక్ యూ. ఎక్కడ మీరు వర్క్ చేసేది? రామపట్నం పోర్ట్ సార్. సూపర్ సూపర్, మంచి త్యాగం చేశారు. థ్యాంక్ యూ సార్. మీకు కనెక్ట్ అయిన పాయింట్ సార్, నేను మా ఫ్యామిలీతో బజార్కి షాపింగ్కి వెళ్ళినప్పుడు మా భార్య కానీ మా పిల్లలు కానీ ఏదైనా చూపించినప్పుడు నా జేబులో మనీ చూసుకోకుండా నెక్స్ట్ టైంలో దీంట్లో సక్సెస్ తీసుకొని ఓకే తీసుకో అనేటట్టు ఉండాలని కోరుకుంటున్నాను సార్. ఇంకొకటి వచ్చేసి నేను 10,000 తీసుకోవాలంటే 20,000 ఎలా వస్తాయి అనే దానికి సార్ ఒక బండను నెట్టుకుంటూ వెళ్ళాలా, 10,000 కావాలంటే 20,000, 20,000 కావాలంటే 30,000కి నెట్టాలా అనే 2 పాయింట్లు కనెక్ట్ అయినాయి సార్. సూపర్ ఎక్సలెంట్ పాయింట్ సార్. సిఆర్ సార్ థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ సార్. చూడండి లేటర్, సార్కి కూడా లీవ్ లేదు కానీ అడ్జస్ట్ చేసి, ఎందుకంటే అవన్నీ చెప్పకూడదు. అప్లైన్ మాకు ఎప్పుడు చెప్పలేదు సార్. ఏదైనా మీటింగ్ అంటే సార్ యాడు సార్ అనే మైండ్ సెట్ కాదు. వాళ్ళు అడ్జస్ట్మెంట్ వాళ్ళు చేసుకుని మీటింగ్కి వచ్చారు. సో మీటింగ్కి వస్తే ఇప్పుడు చూడండి మంచి పాయింట్స్ కనెక్ట్ అయ్యాయి. ఇప్పుడు ఆయనకి ఆగే అవకాశం ఉందంటే 100% ఉండదు. ఖచ్చితంగా సార్, టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ అన్నీ మీకు రావాలి, వస్తాయి అని చెప్పి ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. 1 సెకండ్. నెక్స్ట్ మహేష్ సార్ బాపట్ల. గుడ్ మార్నింగ్ సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. లాస్ట్ 2 more మెంబర్స్ ఉన్నారు లేటెస్ట్. మహేష్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీరు బాపట్ల నుంచి వచ్చారా? అవును సార్.
సో మీకు దగ్గరే నథింగ్ ప్రాబ్లం. మీరు లీవ్ మీకేమైనా వర్క్ చేస్తున్నారు సార్? లేదు లేదు సార్, వర్క్ ఏం లేదు సార్. ఫుల్ టైం వెస్టేజ్ కా? సార్ వెరీ గుడ్, వెరీ గుడ్. లేటెస్ట్ ట్రైనింగ్ మీకు ఫస్ట్గా ఉపయోగపడిందా బాగా? బాగా ఉపయోగపడింది సార్. సూపర్, థ్యాంక్ యూ సార్. ఏ పాయింట్ మీకు కనెక్ట్ అయింది? ఏ పాయింట్లో మీరు చేంజ్ అవ్వాలనుకున్నారు? అది వచ్చేసరికి లాస్ట్ లో ఒక స్టోరీ చెప్పేసి, ఒక బాబుకాను స్వామీజీకి మధ్య కోడి చేతిలో పెట్టుకుంటారు కదా సార్. వెరీ గుడ్. అది వెస్టేజ్ మీ చేతిలో ఉంది, చంపుకుంటారా నిలుపుకుంటారా అనేది కనెక్ట్ అయింది సార్. సూపర్ సూపర్, ఎక్సలెంట్. ఇంకోటను మనకి ఏం కావాలో అది మనం ఇప్పుడు దా చేసిన పని చేయటం వల్ల అది రాదు, ఇంతకాలం చెయ్యని పని చేస్తే మనం అనుకున్నది సాధిస్తామని చెప్పేసి పాయింట్ ఒకటి కనెక్ట్ అయింది సార్. సూపర్, ఎక్సలెంట్ పాయింట్స్ రైజ్ చేశారు సార్ మహేష్ సార్, థ్యాంక్ యూ. ఖచ్చితంగా. మీరు ఎక్కడ నుండి సార్? మీరు ఆల్రెడీ ఫారిన్ ఉండొచ్చారు కదా? అవును సార్, సింగపూర్ అండి. సింగపూర్లో ఉండొచ్చారు, ఇక్కడికి వచ్చారు. సో ఇక్కడికి వచ్చి నాకు ఏదన్నా వ్యాపారం చేద్దామంటే ఏ వ్యాపారం ఎందుకు, ఇది వండర్ఫుల్ అని మీరు చాలా డెడికేషన్గా నేర్చుకుంటున్నారు సార్. మీకు అక్కడ నేర్చుకునే యాటిట్యూడ్ ఉంది. ఖచ్చితంగా మన టీంలో మంచి లీడర్ అవుతారు సార్. మంచి వాయిస్, మంచి పర్సనాలిటీ ఉంది, అంతకన్నా మెయిన్ లెర్నింగ్ యాటిట్యూడ్ ఉంది సార్. ఆల్ ది బెస్ట్ మై సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ పాయింట్ చెప్పారు లీడర్స్. ఒక కోడి పిల్ల ఆ స్టోరీ చెప్పాడు, పెద్ద స్టోరీ అది, జస్ట్ ఒక సెకండ్లో చెప్తున్నాను నేను మీకు. ఒక కోడి పిల్ల మీ చేతిలో ఉందనుకుంటే ఆ కోడి పిల్ల బతికిందా చనిపోయిందని స్వామీజీని అడిగితే స్వామీజీ ఒకటే చెబుతాడు, నీ చేతిలో ఉంది నాయన ఆ అవకాశం, దాన్ని చంపాలన్నా బతికేయాలన్నా నీదే అని చెప్పాడు. ఆ స్టోరీ చెప్పాడు సుబ్బయ్య సారు. సో ఈ రోజు వెస్టీజ్ నీ చేతుల్లో ఉంది, నువ్వు గెలవాలన్నా నువ్వే, ఓడిపోవాలన్నా నువ్వే, దానికి ఇంకెవరు బాధ్యులు కాదు. సో నువ్వనే వ్యక్తివి ఈ వెస్టీజ్ని పట్టుకొని గెలుస్తావో ఓడిపోతావో నీ ఇష్టం. అది చాలా ఇంపార్టెంట్. సో అందరం కూడా గమనించాలి లీడర్స్. థ్యాంక్ యూ మహేష్ సార్, మంచి పాయింట్ చెప్పారు. నెక్స్ట్ రామయోగి సార్, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ ఆనంద్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ రామయోగి సార్. ఎస్, మీరు ఎక్కడ నుండి వచ్చారు సార్? పొదిలి నుండి సార్. పొదిలి నుండి, సూపర్ సూపర్, ఎక్సలెంట్. ఎస్, మీకు కనెక్ట్ అయిన పాయింట్ సార్. మీరు మేడం ఇద్దరు వచ్చారు కదా, మేడం గారి పేరు వెంకటేశ్వరమ్మ సార్. వెంకటేశ్వరం మేడం కూడా చాలా గ్రేట్ సార్. మీ ఇద్దరు కూడా చాలా పాజిటివ్గా బిజినెస్లోకి వస్తున్నారు, డౌన్ లైన్స్తో మీరు అందరూ కూడా హెల్ప్ చేస్తూ సూపర్ సార్. ఆల్ ది బెస్ట్ సార్ రామయోగి సార్. థ్యాంక్ యూ సార్. మేడం గారికి మీకు థ్యాంక్ యూ. ఎస్, మీకు కనెక్ట్ అయిన పాయింట్ సార్. నిన్న జరిగిన మీటింగ్లో సార్, లీడర్స్ మీటింగ్లో చాలా పాయింట్లు, కానీ మెయిన్ దాంట్లో చూసుకుంటే సార్, వై డూ యూ నీడ్ మనీ అనే పాయింట్ నాకు చాలా దగ్గర కనెక్ట్ అయింది సార్. ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బు లేనిది ఏం చేయలేము. అందులో ఫస్ట్ ఏంటంటే మనకు పీస్ ఆఫ్ మైండ్, మన మైండ్ ముందు ప్రశాంతంగా ఉండాలన్నా కానీ సఫిషియెంట్గా మనీ అనేది ఉండాలి సార్. అట్లాగే మన పిల్లలతోటి, మన ఫ్యామిలీ తోటి ఎక్కడికైనా రెస్టారెంట్ కానీ ఏదైనా టూర్ కానీ వెళ్ళినప్పుడు డబ్బు గురించి ఆలోచించుకోకుండా, చాయిస్ అనేది లేకుండా మనం ఏదైనా అది ఎంచుకునే విధంగా ఉండాలి. అలాగే మన ఫ్యామిలీ సెక్యూరిటీ కోసం అమౌంట్ అనేది అవసరం సార్. సుబ్బేశ్వరి సార్ ఒక మాట చెప్పారు, నీ ఫ్యామిలీ, నీ భార్య, నీ పిల్లలు, నీ తల్లిదండ్రుల కోసం ఎవరు కష్టపడాలి, నేను కష్టపడాలా, నువ్వు కష్టపడాలి అనే పాయింట్ నాకు చాలా దగ్గర కనెక్ట్ అయింది సార్. సూపర్ సూపర్, ఎక్సలెంట్ పాయింట్ సార్. థ్యాంక్ యూ. మీకు వెంకటేశ్వర మేడం థ్యాంక్ యూ సార్. రామయ్య సార్, సో ఆల్రెడీ మీరు డిసైడ్ అయ్యి వర్క్ చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్. మంచి లీడర్ మీరు నిజంగా పొద్దుల్లోనే. ఎందుకు నా మాట అంటే మంచి మైండ్ సెట్ మీది ఫస్ట్ నుంచి కూడా, అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలనే మంచి స్వభావం గల వ్యక్తులు. సో థ్యాంక్ యూ. త్వరలో మీకు మంచి ఇన్కమ్ రావాలి. ఆల్రెడీ మీరు కష్టపడుతున్నారు. మీరు లాస్ట్గా అన్నట్టు బిజినెస్ నీది, భార్య పిల్లల కుటుంబం నీది, నీ కోసం నేను మోటివేషన్ చెప్పేది ఏందయ్యా, వాళ్ళని మైండ్లో పెట్టుకుని వర్క్ చేసుకోమని చెప్పారు సుబ్బయ్య సార్ మనందరికీ. సో మనందరం కూడా ఇది అప్లైనర్ బిజినెస్ అనుకోకుండా మనం వచ్చింది దేనికోసం, మన పిల్లలకి, భార్యకి మంచి లైఫ్ ఇవ్వడం కోసం, దాని మీద ఫోకస్ చేద్దాం. ఏదన్నా చిన్న చిన్న మైండ్లో ఉన్నాక నెగిటివ్ తీసేసుకుంటూ బయట పనికి మాలిన ఆలోచనలు ఏమి రాకుండా, మనందరం కూడా ఒక వయసు వచ్చిన వాళ్ళమే కాబట్టి పద్ధతిగా మన మాట, మా మనస్సు అన్నీ కూడా కంట్రోల్లో ఉంచుకొని మన లైఫ్ లైన్ తోటి మన అప్లైన్ జాగ్రత్తగా ఉండాలి లీడర్స్. ఓకే, థ్యాంక్ యూ. ఎస్, లాస్ట్గా వెంకటేష్ సార్, హరీష్ సార్ టీం. సార్ ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. నిన్న ట్రైనింగ్కి వచ్చారు సార్ మీరు? వచ్చాను సార్. సూపర్ సూపర్. స్వర్ణ మీకు నుంచి సార్. ఎక్కడి నుంచి సార్ మీరు? స్వర్ణ నుంచి సార్, స్వర్ణ చీరాల పక్కన. సూపర్ 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 సార్. ఎస్, మీకు కనెక్ట్ అయిన పాయింట్ సార్. సార్ నేను అన్ని పాయింట్లు కనెక్ట్ అయినాయి సార్. అలాగే బిఏ డాక్టర్ అనే పాయింట్ కూడా చాలా కనెక్ట్ అయింది సార్. మన హోమ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు మనం చెప్పేది వాళ్ళు వినకుండా, వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో, వాళ్ళు ఏం సమస్యలు ఉన్నాయో తెలుసుకొని వాళ్ళని వెస్టేజ్లోకి వస్తే ఆ సమస్యలు అనేవి తగ్గుతాయి అనేది, దీంట్లో ప్రాబ్లం పోతుంది అనేది పాయింట్ చాలా కనెక్ట్ అయింది సార్ వెస్టేజ్లో జాయిన్ చేసుకోవటానికి. వండర్ఫుల్ వండర్ఫుల్ పాయింట్ పట్టుకున్నారు సార్.
ఎస్ చెప్పండి. అదే సార్. వాళ్ళ గురించి తెలుసుకొని, వాళ్ళకి ఈఎంఐ ప్రాబ్లమ్స్ కానీ, ఏదన్నా రెంట్ ప్రాబ్లమ్ వాళ్ళకి గానీ ఏం నీడ్ ఉందో ముందు వాళ్ళు చెప్పేది అవును. విని, అర్థం చేసుకొని, దాని గురించి మనం గనక ఇక్కడ సొల్యూషన్ అని చూపియగలిగితే అల్టిమేట్‌గా మనకి అక్కడ సక్సెస్ అవుతాం. సూపర్ వండర్‌ఫుల్ పాయింట్ సార్. అవును సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకటేష్ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ గ్రేట్ లీడర్స్, ఆల్ గ్రేట్ లీడర్స్. ఈరోజు ఎవరైతే ఫీడ్‌బ్యాక్ ఇచ్చున్నారో మీ అందరూ కూడా చాలా గ్రేట్ పర్సన్స్. సో ఎవరైతే విన్నారో మీరు ఇంకా గ్రేట్ పర్సన్స్. ఎందుకంటే వీళ్ళందరూ మీ ట్రైనింగ్‌కి వచ్చారు, తెలుసుకున్నారు, చెప్తున్నారు. వాళ్ళకి ఎక్సైట్‌మెంట్ ఉంటది. బట్ వింటున్నారంటే మీ దగ్గర ఓపిక ఉంది. ఈ బిజినెస్‌లో ఉండాల్సిందే ఓపిక. ఎవరికైతే ఓపిక లేదో వాళ్ళు మాక్సిమం గెలిచే ఛాన్స్ చాలా తక్కువ. ఎందుకు ఆ మాట అన్నానంటే ఈ బిజినెస్ అని కాదు, భూమి మీద ఏ వ్యక్తి అయినా సరే ఓపికగా చదువుకొని ఒక స్థాయికి వచ్చిన దాకా ఓపిక ఉండాలి. 10వ తరగతి చదవగానే 10థ్‌లో అవ్వగానే మనకు జాబ్ వస్తదా? ఇంటర్ అవ్వగానే జాబ్ వస్తదా? బీటెక్ అవ్వగానే జాబ్ వస్తదా? ట్రైనింగ్ ఉంది, దానికి ఇంటర్వ్యూస్ ఉన్నాయి. ఇయన్నీ కూడా ఓపికగా ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళకి అక్కడ సక్సెస్ ఉంది. మరి నాకు అర్థం కాని విషయం ఏంటంటే తెలియకుండా తొందరపడిపోయి వెళ్ళిపోతా ఉంటారు. ఏం చేస్తారు నాకు తెలియదు. ఇప్పుడు ఎగ్జిట్ అయిపోయావు, లీవ్ అయిపోయావు, ఏం ఇన్ఫర్మేషన్ వచ్చింది నీకు? లాస్ట్‌లో అప్లైనర్స్ ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. లాస్ట్‌లో ఏదన్నా మీటింగ్స్ అనౌన్స్ చేస్తారు. ఇవన్నీ తెలుసుకుంటే నీ టీమ్‌కి చెప్పగలవు. ఓపిక లేనోళ్ళు ఏం చేయలేము. ఓకేనా? థ్యాంక్ యూ లీడర్స్. ఈరోజు మనం మాట్లాడుకున్న ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంటే మన లైఫ్‌లోనే కన్నా నీ లైఫ్‌లో ఇంపార్టెంట్ అయిన పాయింట్స్ ఇవన్నీ కూడా ఒక్కసారి రివిజన్ చేసుకుంటే ఈ జూమ్ సెషను మనకి అన్నీ కూడా అవసరం ఉన్నాయి. బట్ మనకి ఎందుకు తెలియలేదు సార్ అంటే మనకు చెప్పేవాళ్ళు లేకనో, చెప్పేవాళ్ళది అర్థం కాకనో, మనం ఆలోచించకపోవటం ఎన్నిటి వల్లే మనం వెనకబడి ఉన్నాం. బట్ అటన్నిటి నుంచి బయటకు వద్దాం. బయటకు వచ్చి ఈరోజు ఖచ్చితంగా మనం ముందుకెళ్ళే అవకాశం ఓన్లీ వెస్టీజ్ ఎంఎస్ఆర్ అసోసియేషన్లో ఉందని నేను నమ్ముతున్నాను. సో మీరు కూడా నమ్మాలి. అదేవిధంగా మన ఫ్రెండ్స్ ఆఫ్ వెస్టేజ్ ఫ్యామిలీ ఏదైతే ఉందో ఖచ్చితంగా మన లీడర్స్ అందరం కూడా చాలా గ్రేట్ లీడర్స్. ఎందుకంటే ఒకరినొకరిని గౌరవించుకుంటూ అప్లైన్ మాట వింటూ ప్రతి నెల మన టీంలో కొత్త వాళ్ళు చాలామంది అచీవర్స్ పెరుగుతూ ఉన్నారు. సో వాళ్ళందరికీ మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేసుకుంటూ ముందుకెళ్దాం లీడర్స్. లాస్ట్‌గా నేను ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఏంటి ఆ పాయింట్ అంటే ఈరోజు నువ్వు ఏదైతే జాబ్ చేస్తూ ఉన్నావో, ఈ జూమ్‌లో వింటున్నావో, నువ్వనే వ్యక్తి ఒక్కసారి ఆలోచించు. ఈరోజు ఒక ఇల్లు గడవటానికి ఒక 20,000-30,000 సరిపోతుంది అడ్జస్ట్ అయితే. మళ్ళీ చెబుతున్నాను లీడర్స్, 20,000-30,000 ఇల్లు గడవటానికి, తినటానికి, ఉండటానికి సరిపోతుంది. ఈ రోజంటే ఇది 2026. 2027కి ఒక 2-3 వేలైనా కానీ ఖర్చులు పెరుగుతాయి. అది నీకు తెలుసు. 2028, 29, 30 చూసుకుంటా పోతే ప్రతి సంవత్సరం ఒక 3,000-5,000 రూపాయలు ఖర్చు పెరుగుతుంది మనకి. బట్ నువ్వు చెక్ చేసిన విషయం వల్ల ఏంటంటే నేను ఇప్పుడు ఎక్కడున్నాను, నా ఖర్చు ఎంత అవుతుంది, రేపు నెక్స్ట్ ఇయర్‌కి నా జీతం ఎంత పెరుగుద్ది, నా ఖర్చు ఎంత పెరుగుతుంది, 2030 కల్లా నా ఇన్కమ్ ఎంత ఉంటుంది, నా ఖర్చు ఎంత ఉంటుంది చెక్ చేసుకొని ఇప్పుడే నువ్వు నిర్ణయం తీసుకో. నేనున్నటువంటి దారి సక్సెస్ఫుల్లా కాదా అని. పిల్లల ఫీజులు పెరుగుతాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, సంవత్సరాలు పైబడే కొంది. ఇప్పుడున్నటువంటి ఖర్చులు రేట్లు పెరుగుతాయి. బట్ మన జీతం పెరుగుతుందా, మన ఆదాయం పెరుగుతుందా చెక్ చేసుకొని మనందరం కూడా వర్క్ చేసుకుంటూ నెక్స్ట్ 5 ఇయర్స్‌లో నా ఇన్కమ్ ఎంత ఉండాలి, నెక్స్ట్ 5 ఇయర్స్‌లో నాకు రాబోయే ఆపదలు ఏంటి, నెక్స్ట్ 5 ఇయర్స్ నాకు రాబోయే అవసరాలు ఏంటి గుర్తించుకొని పిల్లలు ఎదిగే కొద్ది ఖర్చు పెరుగుతూ ఉంటుంది. వాళ్ళందరికీ అవకాశం ఏమైనా ఉందా బయట అంటే లేదు. ఓన్లీ వెస్టీలో ఉన్న వాళ్ళకి ఉందా. కాబట్టి నువ్వనే వ్యక్తి ఖచ్చితంగా ఈరోజు విన్న సెషన్ అంతా కూడా ఓపికగా విన్నందుకు థ్యాంక్ యూ. విని అర్థం చేసుకొని